మనమే సైకోగలం రయ్యా అంటే మనకంటే సైకో ఉన్నాడు కదా మన బిగ్ బాస్ మామ. ఆళ్ళందరినీ ఆ నలుగురు కంటెస్టెంట్‌లని ఎక్కడెక్కడి నుంచో ఊర్లలోకెళ్ళి పిలుచుకొచ్చాడండి కూర్చుండబెట్టి, ఇగో మీరు లోపలికి పోవాలంటే ఓటు అప్పీల్ చేసుకోవాలని వీళ్ళని అడుక్కోమని, అప్పీల్ చేసుకోమని, ఈళ్ళు అప్పీల్ చేసుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి గ్రూప్ డిస్కషన్స్‌లు, వైవాలు, క్వెషన్‌లు, క్యూఎండేలు మన్ను మశనం అంతా ఒక రోజంతా అంటే ఒక సగం పొంటంతా మొత్తం ముచ్చట పెట్టిచ్చి, అటెన్‌కి ఈళ్ళని బయటకు తోలి అప్పటికి ఇడిచిపెట్టినా లోపలున్నోళ్ళకి ఓట్లని, బ్యాలెట్లని, ఎన్వలప్‌లని, మన్నని, మశానమని అంతా సెటప్ గిటప్ చేయించి అంతా అయిపోయినాక ఇగో నిల్చోర్రి లైన్‌ల. మీరేం చేసిర్రు? నేను లోపలికి ఒక కంటెస్టెంట్‌ని పంపిత్తన్నా అని అంటే, మీరు నేను అనుకున్న కంటెస్టెంట్‌ను రానీయకుండా తక్కువ ఓట్లేత్తారు. మీరు ఎవ్వలికైతే తక్కువ ఏత్తారో గాళ్ళనే పంపిత్తా అని నవ్వుకుంటాండు. ఈ పొద్దుగాల నుంచి పెట్టిన ప్రాసెస్ అంతా ఏందిరా అయ్యా అంటే ఉత్తదే ఉత్తదే మిమ్మల్ని బకరాలని చేసినా అన్నట్టుగా చూస్తాండు. మీదికెళ్ళి మీరు పావులు గదిలిచ్చిర్రా, నేను పాములు గదిలిత్తా. ఆ! మీరు పావు కిలో చేస్తే నేను అర్ధ కిలో ఏత్తా. మీరు క్వార్టర్ ఏత్తే నేను హాఫ్ ఏత్తా అన్నట్టుగా మీరేసిన స్కెచ్ మీద స్కెచ్ ఏసినా, దాని మీదకెళ్ళి చక్ర వ్యూహం అనేది ఒకటి వేసినా. అందుకే ఇగో మీరు అద్దన్న కంటెస్టెంట్‌ని నా ఇంట్లోకి నాకు నచ్చిన కంటెస్టెంట్‌ని తోలుతున్నా మరి. కానీ హైలైట్ ఏందంటే దివ్యనికిత అచ్చుడొచ్చుడే గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది చూసినావా? నాకది బా నచ్చింది. మైండ్ గేమ్ అంటే గిది. మైండ్ గేమ్ అంటే గిది. నాది మైండ్ గేము, నాది బ్రెయిన్ గేమ్ అని చెప్పుకునుడు కాదు. చేసుడు. వచ్చుడొచ్చుడే ఈమె గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఈమె మీద గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది మా సంజనక్క. సంజనక్క చూస్తుంటే రోజు రోజుకి అంటే సంజనక్కని ఇన్స్పైర్ చేసుకొని వేరేటోళ్ళు గానీ, ప్రతి ఒక్కళ్ళు గానీ ఇదేందో ఈమె దొంగతనంతో స్టార్ట్ చేస్తే, ఈ దొంగతనం ఇంకోళ్ళకంటింది. ఈమెను చూసి ఈమె వస్తువుని దొంగతనం చేసుడు మొదలుపెట్టిర్రు. ఈమెను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈమె కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌లోకెళ్ళి కొట్టేసుడు పెట్టిర్రు. ఈ ఒక్క దొంగతనంతోటి మొదలయ్యి ప్రియా దొంగతనం చేసింది, శ్రీజ దొంగతనం చేసింది, ఆమె ఎవలు రీతు దొంగతనం చేసింది, ఫ్లోరా దొంగతనం చేసింది. అయ్యా! ఇయాల తనుజ దొంగతనం చేసింది. రామచంద్ర ప్రభు! ఇది 'బిగ్ బాస్ 9' దొంగల బండి అని పెట్టాను. దొంగల బండి సీజన్. ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కాదు. దొంగల సీజన్. అందరూ దొంగలే. కానీ ఊకే అంటే అతి సర్వత్ర వర్జేత్. బగ్గ తింటే చక్కెర చేదు అన్నట్టుగా ఊకే గిదే దొంగతనం కాన్సెప్ట్ అంటే బోర్ కొడుతుంది. మళ్ళీ ఇవాళ దివ్యనికిత సామాన్లు దొంగతనం చేయడానికి ఎగేసి మోపేసి ప్రియాని కూడా దొంగతనంలోకి దించి ఇమాన్యుల్ని కూడా దించింది ఆఖరికి అక్క. దీనికి కారణం ఏంటి తెలుసా? దివ్యనికిత అన్న ఒక డైలాగ్. నేను బయట నుంచి వెళ్ళి చూసినప్పుడు మీ దొంగతనాలు క్రేజీగా అనిపించుండొచ్చు, కానీ లోపలికి వస్తే నాకు యాజ్ అ కంటెస్టెంట్గా, ఆడియన్గా కాదు కదా, యాజ్ అ కంటెస్టెంట్గా నాకు చికాకు అనిపించవచ్చు. మీ నుంచి వచ్చే ప్రాబ్లం అదే అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అన్నది. అనగానే అక్కేమన్నది, ఓహో నాతో ప్రాబ్లం ఏంది అంటే నేనే ప్రాబ్లం అన్నమాట నీకు అని అన్నది. నవ్వింది ఒక నవ్వు. అప్పుడే అనుకున్నాను అక్క సైకోటిక్ నవ్విందంటే ఆహా రాత్రి స్కెచ్ చేస్తుంది అనుకున్నా, వేసింది. కానీ ఇది ఊకైతే మంచిగా లేదు. ఈ చెప్పుడు ఇప్పుడు పరమాన్నమైన ప్రతిరోజు తింటే ఏమనిపిస్తుంది? బోర్ కొట్టదు అట్లా. ఆ టైప్లో కొంచెం నాకెందుకు ఇవాళ సంజనక్క దొంగతనాలు నాకు నచ్చలే. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి అన్న సిగరెట్ దొంగతనం చేయడం అనేది, ఇప్పుడు మనం ఒక సీజన్లో బాలాదిత్యని చూసినాం. ఇక గోస అవుతారు, ఆగమాగం అవుతారు వాళ్ళు, లేకపోతే కింద మీద అవుతారు. ఇవన్నీ ఎందుకు? ఒక ఎక్స్టెంట్ వరకు మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడని అప్పుడు తీసిందంటే టిట్ ఫర్ టాట్ చేసిందని ఇడిచిపెడతాం మనం. ఇప్పుడు అయిపోయింది కదా, సంధి, సయోధ్య, అన్న, చెల్లె, కాలుమొక్కుడు అన్నీ అయిపోయాయి. పెద్దన్నను పోయి గిచ్చుతా ఉంటే ఎట్లుంటుంది కదా? కరెక్ట్ కాదనిపించింది. సరే బాబా దివ్యనికిత, హ్యాట్స్ ఆఫ్ దివ్యనికిత. దేని గురించి అయితే మేము సఫర్ అవుతున్నామో, దేని వల్ల అయితే తలకాయలు కొట్టుకుంటున్నామో, దేని గురించి అయితే మా సీజన్ చూడాలని వద్దా అనిపిస్తుందో, నాకు మన సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది చెల్లెళ్ళు, అక్కలు మెసేజ్ చేసిరు, కొంతమంది అయితే ఫోన్లే చేసిరు డైరెక్ట్గా. అడిగిరు, అన్న నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అన్న, కొంచెం చెప్పన్న ఇది గలీజ్గా పోతుంది, కనీసం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టీవీ చూద్దామంటే వీళ్ళ రొమాంటిక్ యాంగిల్, వీళ్ళ లవ్ ట్రాక్లు చూడలేకపోతున్నాం అన్న, ఇరిటేషన్ అవుతుందన్న, కొంచెం చెప్పన్న అని మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, సిస్టర్స్ తమ్ముడు జర చెప్పు తమ్ముడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రామిస్ చెప్పారు. అంటే సరే నేను ఖచ్చితంగా మెసేజ్ పెడతా, వాళ్ళకి రిక్వెస్ట్ పెడతా అని కూడా చెప్పిన. మన మ్యాక్సిమస్ మీడియాస్ త్రూ ఈ రిక్వెస్ట్ పంపిద్దామని కూడా చెప్పిన. అది నాగార్జున సార్కి అడగడానికి ఏమున్నాయనే వీడియో అయితే ఖచ్చితంగా చూస్తారు కదా, అందులోనే పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అస్సు అంటిది దివ్యనికిత వచ్చుడే ఆ దాని మీద గేమ్ ప్లాన్ చేసింది చూడు. వా అన్న వా అక్క వా ఆసం.
నేను అనుకున్నా నాగా వస్తే బాగుంటుంది, నాగా వస్తే బాగుంటుంది, నాగా వస్తే బాగుంటుంది. యెస్, లిటరల్లీ ఇప్పటికి కూడా నాగా కూడా వస్తే మంచిగుండు అని ఉంది. కానీ అక్క రాంగానే స్కెచ్ చేసింది చూసినావా, నాకు అది భలే నచ్చింది. నేను ఎందుకు చెప్పినో తెలుసా? ఇప్పుడు వాటి ఒరిజినాలిటీస్ బయటకొస్తాయి. ఎవరిని నిజంగా ట్రూగా జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారు, ఎవరు ట్రాక్ కోసం ట్రై చేస్తున్నారు, ఎవరు ఇప్పుడు ట్రయాంగిల్ ట్రాక్ లాగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు రెక్టాంగిల్ లాగా మన డైలాగే యాజ్ ఇట్ ఈజ్ దించిందేమో అనిపించింది నాకైతే. చూస్తది ఆమె కూడా. ట్రయాంగిల్ ట్రాక్ లాగా, రెక్టాంగిల్ లెక్క, స్క్వేర్ లాగా కూడా కనబడుతుంది అప్పుడప్పుడు. మనం ఇది పెంటాంగిల్ పెంట చేస్తున్న యాంగిల్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటాం కదా. రెక్టాంగిల్ లాగా కూడా కనబడుతుంది. సో దీని ఎఫెక్ట్ ఎట్లా పోతుందంటే అని చిన్నగా అట్లా అంటించి వదిలేసింది. అఫ్కోర్స్ మిడ్ నైట్ లైవ్ ముచ్చటల్లో ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్పిందో చూద్దాం. ఎపిసోడ్లో అయితే మనకు కొంచెం చూపించారు కదా. సో ఎవరెవరు అని అంటే 2 అబ్బాయిలు 1 అమ్మాయి అన్నది. అనగానే టక్కన శ్రీజ అండి ఇంకేంది 2 అబ్బాయిలు అంటే మన పవనాలే, ఈ పవనాలు ఆ రీతుతో కలిసి రీతు పవనాలు అయినాయి అని చెప్పి గుర్తించారు వాళ్ళు. హ్యాష్ ట్యాగ్ రితుపవనాలు. ఇది చెప్పేది ఉండు అబ్బా, దివ్యానికి చూసే ఉండొచ్చు కదా నిన్న. హ్యాష్ ట్యాగ్ రితుపవనాలు అని చెప్తే భలే ఉండు అబ్బా కదా, మస్తుంది కదా పడేది. నెక్స్ట్ పోయే కంటెస్టెంట్లు హ్యాష్ ట్యాగ్ రితుపవనాలు గుర్తుంచుకోరు ఒకవేళ రీతు ఉంటే. లేదంటే అప్పుడు ఇంకెవరు జోడి ఉంటే అప్పుడు కలుపుదాంలే. ఈ రితుపవనాల్ని మొత్తం ముక్కలు చేసి పడేసిందిలే దెబ్బకి. సూపర్ కదా దివ్యానికిత. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, దివ్యానికిత వర్మ వర్తే అంటరా. నా హైలైట్ గేమ్ ప్లాన్ తోటి పోయేదబ్బా. అంటే మనకి రిలాక్స్ ఇవ్వడానికి పోయిందేమో అనిపించింది ఒక్కసారి. సరే ఎపిసోడ్లో దీనికంటే ముందే వీడియో పెట్టిన లైవ్లో ఏమేమి జరిగింది, అసలు ఓట్ అప్పీల్ ఎట్లా జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మాస్ ర్యాగింగ్ జరిగింది. అసలు ఎపిసోడ్లో మంచిగా నీట్గా చూపించారు కదా. అక్కడ అట్లా జరగలే. మా నాని ఇవాళ మధ్యాహ్నం ఏమో అన్నాడు ఫోన్ చేసి, సాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట కిడిచిపెట్టినట్టున్నది. అంటే ఒక చోట బాగా డాగ్స్ ఉన్నప్పుడు అందులో మధ్యలో ఒక ఫుడ్ ఐటెం, వాటికి బాగా ఇష్టమైన ఐటెం నాడు పడేసి వచ్చేసినామంటే మొత్తంగా పడితే చూడు, ఆ టైప్లో ఉంటుంది రా నాయన కొట్టాడ పాడుగానే అన్నాడు. ఈ హేట్ యాక్చువల్లీ ఏదో చెప్దాం అనుకున్నా బా. సరే కంటిన్యూ చేద్దాం, మధ్యలో నాకు గుర్తొస్తే చెప్తా బిగ్ బాస్ గురించి. యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది ఎట్లుంటుందంటే గుర్తొచ్చింది, గాడ్స్ ప్లాన్. అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని మన జీవితంలో ఎన్నో ప్లాన్ చేస్తాం. అట్లుండాలి, ఇట్లుండాలి, జీవితం ఇట్లుండాలి, అట్లుండాలి, చాలా స్కెచ్లు ఎత్తాం. సడన్గా ఏం జరుగుతుందో తెలియదు మన లైఫ్లో. మనకే జరగచ్చు, మన ఇంట్లోళ్ళకి, మన తోటోళ్ళకి, మన తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన ఎవరికి మన లైఫ్లో ఏదో ఒక స్కెచ్కి ఇంకో స్కెచ్కి ఇట్లా లింక్ చేసుకుంటూ పోతాం. అదంతా బ్రేక్ డౌన్ అయ్యే చిన్న మూమెంట్స్ కూడా జరుగుతాయి. సో లైక్ దట్ ఇప్పుడు చూడు, బిగ్ బాస్ మామ వీళ్ళందరికీ ఇప్పుడు బిగ్ బాస్ అంటే కనబడని, అంటే దేవుడి ప్లాన్ లాగా ఉంటుంది అన్నట్టు. బిగ్ బాస్ అనేట ఆయన ఎట్లా స్కెచ్ చేస్తాడో తెలియదు, దేవుడి స్కెచ్ డిఫరెంట్గా ఉంటుంది మనకు తెలియదు. ఇక్కడ బిగ్ బాస్ వాయిస్ వినబడుతుంది కదా, దేవుడి వాయిస్ వినబడదు. కానీ ఓన్లీ ఆ ఫలితం కనబడుతూ ఉంటుంది అంతే, ఆ పరిస్థితులు కనబడుతుంటాయి. ఇక్కడ ఏంటంటే చెప్పి కనబడతాయి, మాట కూడా వినేస్తుంది. కానీ బిగ్ బాస్ అనేది గాడ్స్ ప్లాన్ లాగా. ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్నది ఏంటిది, వీళ్ళందరూ నాగాని రప్పిద్దాం అనుకున్నారు, లేదంటే అనుషకు ఓటేసిరు, లేదంటే థర్డ్ ప్లేస్లో షాకిబ్కి ఓటేసి ఉండొచ్చు, లేదంటే సెకండ్ ప్లేస్లో షాకిబ్కి ఓటేసి ఉండొచ్చు. వీళ్ళందరూ రావాలనుకున్నది వాళ్ళల్లో ఒకరినో ఇద్దరినో. ఎవరు కూడా ఈ అమ్మాయిని రావాలనుకోలే. ఎవరు దివ్యానికితని రావాలి రప్పియాలి అని అనుకోలేదు. అందరూ వాళ్ళకు ఓటేస్తే దేవుడు ఎట్లా డిసైడ్ చేసిండు, ఈమెను రప్పించిండు. దట్ ఈస్ ద బిగ్ బాస్ గేమ్. అనుకోని సంఘటనలు, అనుకోని విధంగా, అనుకోని టైంలో, అంటే మనం అనుకుంటాం కష్టపడితే ఫలితం సాధిస్తాం, జీవితంలో గొప్పలు అవుతాం. అంటే కష్టపడ్డాడు పైకి రాడు, ఉత్తుత్తగా బికారు అంటే బేమాన్, అంటే తెలివి సక్క లేనోడు, పిసోడ్రా పోయేవాడు అన్నోడు పెద్ద స్టార్ అయిపోతాడు. వాడు పెద్ద తెలివిగలడు, అంటే పెద్ద పేరు సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. గాడు ఎట్లా సంపాదించిన పైసలు, వాడికి ఎట్లా వచ్చినాయి పైసలు అని మనం పరిచయం అవుతుంటాం. కానీ గాడ్స్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఎవడికి ఏమి ఇస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. దట్స్ ద గాడ్స్ ప్లాన్. అంతే. ఎంతమంది తింగరోళ్ళని, ఎంతమంది బిత్తిరోళ్ళని, ఎంతోమంది వర్క్ చేసే కాడ మీ మేనేజర్లు, ఏమీ రానోడు మేనేజర్ అయి కూర్చుంటాడు, ఏమి రానోడు టీం లీడర్ అయి కూర్చుంటాడు, ఏమీ రానోడు ఆ కంపెనీకి ఓనర్ అయి కూర్చుంటాడు. అవునా కదా? అరే నేను ఇంత టాలెంటెడ్, నాకేం రా అని మనం అనుకుంటాం. దట్స్ ద గాడ్స్ ప్లాన్. దట్స్ ద బిగ్ బాస్ గేమ్. అందుకే మజా వస్తుంది. అందుకే ఇన్ని సీజన్లు అయినా బోర్ కొట్టకుండా మళ్ళీ ప్రతిసారి ఫ్రెష్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, కానీ చాలా టైమ్స్ వావ్ అనిపిస్తూ ఉంటుంది కదా. వీళ్ళందరూ వేసిన స్కెచ్కి పై ఎత్తు పైన పెద్ద మనిషి చేసిండు బిగ్ బాస్ మామ. సరే కంటిన్యూ. ఆ ఓపెనింగ్ ఎపిసోడ్లో మనకి సంజన వర్సెస్ తనుజ వర్సెస్ రాము వర్సెస్ తనుజ వర్సెస్ ఇమాన్యుల్, తనుజ వర్సెస్ ఇంకా అట్లా రకరకాలుగా జరిగినాయి. అన్నింటికీ ఒకటే అబ్బా రీజన్, తనుజ అన్నిటికీ అలుగుతుంది.
తనుజ ఊకోగలుగుతది. అండ్ రామునిది కూడా తప్పుందబ్బా! రాము మనం చూసినాం ఎపిసోడ్‌లోనే చూసినాం కదా! లైవ్‌లో కూడా ఇంకా క్లియర్‌గా ఉంది. రాము అంటే లైవ్‌లో కూడా స్కిప్ చేసిర్రు, కట్ చేసిర్రు కరెక్ట్‌గా చూపియలేదు గానీ, ఇక్కడ ఎపిసోడ్‌లో చాలా క్లారిటీ ఉంది. క్లారిటీగా చెప్పట్లేదు. అండ్ తడబడుతుండు. ఆ తడబాటు మాటలలో మీనింగ్‌లు మారిపోతున్నాయి. సెంటెన్స్‌లు మారిపోతున్నాయి. సింపుల్ థింగ్ కాంప్లికేటెడ్ థింగ్ లెక్క మారిపోతుంది. సో, ఇది చాలా కష్టం రాముతోటి. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాట ఇంకో చోట చెప్పినప్పుడు ఇంకో తీరుగా చెప్తుండు. మాక్సిమం ట్విస్ట్‌లు, టర్న్‌లు అయితే గానీ కాంటెక్స్ట్ మారొద్దు. కాంటెక్స్ట్ మారేసరికి ఏందంటే కాంట్రోవర్సీ అయితది. అర్థమైందా నేను చెప్పేది? సరే చెప్తా పట్టుర్రి. సంజన పొద్దుగాలనే సుమన్ శెట్టి అన్న సిగరెట్ దొంగతనం చేసింది. దేవుని దయ డిమాండ్ పవన్‌కి దొరికినాయి ఇచ్చేసిండు అనుకో అది వేరే విషయం. లేదంటే సుమన్ అన్న కంట్రోల్ చేసుకుంటుండు గానీ ట్రిగ్గర్ అయితాడబ్బా! ఫీల్ అయితాడు, హర్ట్ అయితాడు, కోపానికి వస్తాడు. ఇప్పుడు వాటి విషయంలో కోపానికి వస్తే ఆయన నెగెటివ్ అవుతాడేమో అన్న బాధతోటి ఆయన కూడా కంట్రోల్ చేసుకుంటుండు గానీ, ఆయన పంచాయతీ ఆయనది. ఆయనది ఇడిచిపెడితే అయిపోద్ది కదా! ఆయన ఒక్క నరమానవుని జోలికి వచ్చినోడు లేడు, అతాకొచ్చినోడు, పతాకొచ్చినోడు లేడు. ఒక్కరిని కూడా గెలికి, గిచ్చి ఏమైనా చేస్తాడంటే చేయడు. ఆయన పనేందో ఆయన చూసుకుంటాడు. ఏదో ఒక రోజు మొత్తంలో లైవ్ అంతా చూస్తంటే ఒక్క సింగిల్ డైలాగో, 2 డైలాగులు దొరుకుతాయి. లేదంటే ఏదో చిన్న సీన్ దొరుకుతది. ఆ సీన్ తోటి వాళ్ళ టీమోళ్ళు మంచి ప్రమోషన్ చేస్తారు. ఎంతోమంది సుమన్ అన్నని ఆ సింప్లిసిటీకి, సైలెన్స్‌కి ఇష్టపడి నాన్‌సెన్స్ కంటే సైలెన్సే ముద్దని చెప్పి ఈ సీజన్‌లో చాలామంది సైలెన్స్‌కి ఇష్టపడి ఆయనని ఇష్టపడుతున్నోళ్ళు ఉన్నారు. ఏదో నడుస్తుంది. గైనని గిల్లిగిచ్చుడు ఎందుకు? ఆయన బాధపడితే బయట సునామీ వస్తది. మొత్తం మహాశయ విధి బలై తనినా అని చెప్పి మొత్తం ఇట్లా బయట ఇట్లా చూస్తే అన్నపూర్ణ స్టూడియో ముందు అంతా జనాలుంటారు. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి టిటిటిటిడిన్ మేము వాళ్ళకి దొరికిన అద్భుతం టిటిటిడిన్ సుమనన్న కదా! అవునా కాదా? సుమనన్న మీద నేను కూడా ఒక రీల్ అప్పుడు చేసి పెట్టినా తెలుసా? ఊరికనే చేసిన ఎట్ట పోతాయో వ్యూస్ అని. పోయినాయి 3 లక్షలు ఉరికినాయి సుమ్మని. ఇవాళ నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టిన చూసిర్రా? ఎట్లా అనిపించింది? కింద కామెంట్‌లో చెప్పుర్రి. నిన్న మనం పెట్టిన వీడియో దాంట్లోకెళ్ళి ఎక్స్‌ప్రెషన్స్ పెట్టినా. నేను చేసేటప్పుడు క్యాజువల్‌గా చేసేసిన. కానీ లిటరల్లీ ఆళ్ళ ఫోటోలని కంపేర్ చేసి చూపిస్తే యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి ఎక్స్‌ప్రెషన్స్. సీనియర్ టాలెంటెడ్ యాక్చువల్లీ. సినిమా డైరెక్టర్లు చూత్తార్రా? చూస్తే పిలుసుకోర్రి. టాలెంటెడ్ గై ఈస్ దేర్ హియర్. నాకేమో ఇట్లా పోయి సార్ మాకు అవకాశం కావాలి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అని ఈ నంగి నాటకాలు ఆడడం రాదు. కరీంనగర్ చేరం కగర్ తలకాయ ఇట్టే ఉంటుంది, ఇట్లా దిగది, అది బాధ. ఏం చేస్తాం సార్? అది అంతే. ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఇన్బిల్ట్ ఉండి మెడకాయ వంగది కాళ్ళ దగ్గరికి. ఏం చేస్తాం? అట్లున్నది మా బాధ. టాలెంట్ నచ్చితే తీసుకోర్రు అంతే. ఆల్రైట్. అవును చెప్పడం మర్చిపోయాను. చాలా రోజులు అయిపోతుంది. చెప్పడం బంద్ చేస్తున్నాను అసలు. www.swatipickles.com. ఇందులో మనకి నాన్ వెజ్ పికిల్సే కాదు, వెజ్ పికిల్స్‌లో కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. గోంగూర పికిల్ లాంటివి, మష్రూమ్ పికిల్ లాంటివి. అట్లనే స్వీట్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నవరాత్రులు నడుస్తున్నాయి. కొంతమంది నాన్ వెజ్ అనేది తినరు కాబట్టి చెప్తున్నా. సో మన దగ్గర వెజ్‌కి సంబంధించిన ఐటెమ్స్, స్నాక్స్, స్వీట్స్ ఉన్నాయి. సో ఆర్డర్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కంటిన్యూ చేద్దాం. ప్రమోషన్. యాహ్! తనుజ. ఇక్కడ తనుజతోటి స్టార్ట్ అయిందే తనుజ. ఎవలీళ్ళు మన ఇమాన్యుయల్. యాక్చువల్లీ ఇమాన్యుయల్‌తో మాట్లాడతలేదు తనుజ. బర్నీ గారితోటి కూడా సరిగ్గా మాట్లాడతలేదు తనుజ. ఎందుకంటే మొన్న ఎందుకమ్మా వాయిస్ రేజ్ చేస్తున్నావు అని అడిగిండు. రేజ్ చేయకమ్మా, నేను కూల్‌గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా కూల్‌గా మాట్లాడు అన్నాడు. దానికి ఆమె హర్ట్ అయింది. ఇమాన్యుయల్ కూడా ఈమెతోటి ఎక్కువ కంపెనీ ఇస్తలేడు అన్న పాయింట్ ఒకటి ఉంది. అండ్ ఆమె ఏడ్చినప్పుడు ఓదార్చలేదు. ఓదార్పు ఇస్తలేడని చెప్పి బాధపడ్డది. అండ్ ఈ ఓదార్పు ఎక్కడ దొరుకుతుందో అక్కడ క్లోజ్ అవుతుంది. ఎందుకు తనుజాకి కళ్యాణ్‌కి లింక్ పెడుతున్నారు. తప్పబ్బా! ఆమె చాలా మంచిది. ముద్దమందారం సీరియల్ చూసినావా నువ్వంటే, అన్నా అన్న సీరియల్లలో చెప్పకండి అన్న. ఇది వేరన్నా, ఇది వేరు, అది వేరన్నా. సరే అన్న చాలా మంచిది. నేను కూడా అందరూ మంచోళ్ళే అబ్బా! ఇప్పుడు బర్నన్న సీరియల్‌లో సైకో అని చెప్పి బయట సైకోనా? కాదు కదా! చూసినావు కదా ఎంత పెద్ద మనిషో. అయితే ఇక్కడ ఓదార్పు కోరుకునే కొంతమంది పర్సన్స్ ఓదార్పు ఇచ్చే పర్సన్స్‌కి దగ్గరవుతున్నారు అంతే. అది మ్యాటర్. ఇక మరి మనకు హౌస్‌లో ఓదార్చేటోళ్ళు ఎవరు? ఎక్కడ ఎవ్వరి కంటి నుంచి అమ్మాయిలు, ఓన్లీ అమ్మాయిలు. ఎవరి కంటి నుంచి ఒక్క చుక్క డ్రాప్ వస్తది అని వాళ్ళ కన్ను అనుకున్నా, వాళ్ళ బ్రెయిన్ అనుకున్నా, అవిటికంటే ముందే ఆలోచించి ఆ దగ్గరికొచ్చి ఎక్కడ ఉందో అది కూడా ఉరికొత్తాడు ఇట్లా, వస్తున్నా నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా, లిటిల్ బిట్ ఫెమినిస్ట్‌కి తమ్ముడినే.
లిటిల్ బిట్ ఫెమినిస్ట్ చుట్టాలైతారేమో. ఓకే. రైట్. ఓదార్పిస్తుంది కాబట్టి ఆళ్ళకి క్లోజ్ అయితుంది. ఇమాన్యుల్‌కి కొంచెం సరేలే అవాయిడ్ చేద్దామని. అందుకే మొన్న స్కిట్‌లో కూడా కళ్యాణ్‌ని పెట్టుకోమని అంటాడు. పెట్టుకోమంటే యూ ఆర్ పుట్టింగ్ ద బ్రిక్స్ టు ద రూమర్స్ అని చెప్పి అన్నది. ఆళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇమాన్యుల్ అంటే బ్రిక్స్ ఇటుకలు తెచ్చిపెట్టినట్టుగా గోడ కట్టినట్టుగా అనిపిస్తుందన్నమాట. నాని అన్న గోడకి, ఇమాన్యుల్ గోడకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? రైట్. తనుజ, ఇమాన్యుల్ చేసేలా ఉంది బిగ్ బాస్. ఏదో చేసేలా ఉంది బిగ్ బాస్. మా అమ్మ ఏదో చేసేలా ఉంది బిగ్ బాస్ అని చెప్పి సంజన అక్కతోటి అంటే, యాక్చువల్లీ ఆ సిగరెట్స్ తీసుకోవద్దు అక్క, ప్లీజ్ అక్క వదిలే అంటే ఇంటలేదు సంజన. తీసేసుకుంది, దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత మళ్ళీ సుమన్ అన్న పోయి భరణ్ అన్న దగ్గర తీసుకుంది, మళ్ళీ దాచిపెట్టిందని చెప్పి బాధపడతాడు. అండ్ సంజన తోటి పాప పాప అంట ప్రేమగా ఉంటాను చూపిస్తలేదు, ప్రేమ చూపిస్తలేదు. ఇక్కడ చాయ్‌ది మ్యాటర్ కంటే ముందు ఏంటంటే కాఫీ ఆల్రెడీ దొంగతనం చేసింది తెలుసు కదా మీకు. మొన్న ఫ్లోరాతోటి కలిసి దొంగతనం చేసి దాచిపెట్టారు. సో, ఈమె కాఫీ పెట్టుకునే కంటే ముందే ఇక్కడ ఇమాన్యుల్ తనుజ గురించి సంజన దగ్గర మాట్లాడుతుంటే ఆమె పాప, పాప, పాప అంటే ఆమె దగ్గర నుంచి ప్రేమ వస్తలేదు. చాలా సీరియస్ అయితుంది. నిన్న నేను సంచాలకుగా చేసేటప్పుడు అనవసరంగా నా మీదకి అరిచింది. అది నాకు నచ్చలేదు అనేది పాయింట్. అర్థమైందా? నిన్నటి నుంచి ట్రిగ్గర్ అవుతుంది ఆమెకి. సో, ఏం ఏం చేస్తుందో మా అమ్మ స్కెచ్ చేస్తుంది అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. స్కెచ్ చేయడం ఏంది ఆల్రెడీ అది కంటిన్యూ అవుతూనే ఉంది ఆ స్కెచ్. ఇప్పుడు తెలుస్తుంది చూడు కొద్దిసేపట్లో అనగానే ఆమె కాఫీ పెట్టుకుందాం అని చెప్పి పోయింది. డీమాన్ పవన్ అడిగింది నేను కాఫీ పెట్టుకుంటా అని చెప్పి కాఫీ పౌడర్ కోసం పోతే అక్కడ కాఫీ పౌడర్ లేదు. ఎత్తుకుంటే దొరకలేదు. తీసింది ఆమె తీసింది. ఇక వాళ్ళందరికీ తెలుసు అసలు హౌస్లో ఏదైనా వస్తువు ఏంటంటే ఖచ్చితంగా సంజనక్క మీదకే వస్తుంది. ఎందుకంటే ఆమె అనేది తెలుసు కదా. తెలిసినా అడగలేరు నిన్ను, నువ్వు తీసినావు అని వాళ్ళకి తెలిసినా నిన్ను అడగలేరు. సుమన్ అడుగుతున్నా ఇక్కడనే తిరుగుతుండు నీ ముందే, అడుగుతున్నా అడగలేడు అంటాడు. అది జోక్ మించిపోయింది యాక్చువల్లీ. కానీ ఇక్కడ తనుజ మధ్యలో జరిగింది అయితే ఓకే. అయితే తీసిరా అని కూడా అడుగుతలేదు. డబ్బా మాయమైపోయింది అని చెప్పి బాధపడుతుంది. అక్కడ అదే టైంలో డిమాండ్ పవన్ బాగా ఎత్తుకున్న టైంలో అక్కడ సుమన్ చెట్టు అట్లా పోతుంటే సుమనన్న సేమ్ ప్రాబ్లం అన్న రా అంటది. అనగానే వచ్చి ఏమైంది అమ్మా ఏంటిది అంటే నా కాఫీ పౌడర్ కూడా పోయిందన్నా అంటది. అంటే ఈమె చెప్పింది ఏంది మీది పోయినట్టే మావి కూడా పోయినాయి సంజనక్క తీసిందని సెన్స్లో చెప్తుంటే పాపం సుమనన్నకి ఇవన్నీ అర్థం కాదు కదా. నాకైతే తెలియదమ్మా, నేను అలాంటి క్యారెక్టర్ కాదమ్మా, నేను చాలా మంచోడినమ్మా, నాకు వాటికి ఏం సంబంధం లేదమ్మా అంటాడు. పాపం ఎంత మంచోడో అనిపించింది నాకు కదా. అమాయకుడు, ఆయనకేం తెలియదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా ప్లీజ్ అమ్మా, నా క్యారెక్టర్ అలాంటిది కాదమ్మా, నేను అలా ఒకరిని బాధ పెట్టాలనుకోనమ్మా అంటాడు. అయ్యయ్యో పాపం నిజంగా సింపతి ఎందుకు వస్తుందప్ప. ఈ డైలాగ్ వేసి ఆర్ఆర్ కొట్టు వెనకాల నాకేం తెలియదమ్మా దాని మీద రాస్తారు. హౌస్లో ఏం పోయినా సుమనన్ననే అంటున్నారా అని పెడతారు కథం. టీడీ టీడీ టీరీ డీరీ డీరీ అనగానే గుండెలు కరిగిపోతాయి ఒక్కొక్కరికి. ఓకే రైట్. అయితే ఫ్లోరా నీకు తెలుసా, ఫ్లోరా గారు మీకు తెలుసా అంటే తెలియదంట. ఆహా. ఇమాన్యుల్ కాఫీ పౌడర్ కాదు పోయింది. ఇక్కడ ఇమాన్యుల్ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ ఎవరు తనుజతోటి ఇప్పుడు తోకలు లెక్క ఎవరు ఉంటారు, కళ్యాణ్ ఉంటాడు. ఎక్కువ శాతం కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది కదా. ఆయన బాధ ఏంటంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది కదా అంతే. వచ్చింది దివ్యానికి వచ్చింది, ఒక్కొక్కరికి చెంబిస్త్రీ చేస్తుంది ఆగురి. వచ్చింది అక్క. నాకు బ్యాక్గ్రౌండ్లో కాంచన మ్యూజిక్ పడుతుంది తప్ప తనే తానన్న అనంత చూడు అట్లా ఆడుకోవడానికి వచ్చింది. ఒరు గాలి ఇలాగా వచ్చారా ఆ టైప్లో వచ్చింది. ఇప్పుడు కాఫీ పౌడర్ కాదు పోయింది ఇమాన్యుల్ అంటాడు. అక్కడ కళ్యాణ్ గాడిది పవన్ గాడిది ప్రాణం పోయింది. ఆ 2 ప్రాణాలు ఆ కాఫీ డబ్బాలో పెట్టి పక్కకు పెట్టినట్టు ఇప్పుడు మొత్తం ఆగమాగం అవుతారు. వాళ్ళు ఎతుకుతూనే ఉంటారు అన్నట్టు. ఎందుకంటే తనుజ కోసం కానీ రీతు కోసం కానీ అసలు అమ్మాయిల కోసం ఏదైనా చేయాలంటే వీళ్ళు ప్రాణాలు అడ్డేస్తారు. నెక్స్ట్ రామ్ అక్కడ అందరూ అడిగిన నెక్స్ట్ టీ పెట్టడానికి వచ్చింది. టీ తాగుతావా అనే పాయింట్ దగ్గర రాము నేను తాగుతా అన్నాడు. ఓకే రైట్. అది ముందు జరిగింది మనకి ఇక్కడ ఎపిసోడ్లో చూపలేదు. కానీ టోటల్ సినారియో అయితే ఇదే అబ్బా. టీ తాగుతావు అంటే నేను టీ తాగుతాను అంటే ఇంకెవరైనా తాగుతారో అడుగు అని అంటే ఆయన అడగడానికి పోయిండు. అడగడానికి పోతే ఒకరు తాగుతా అన్నారు. సంజన గారి దగ్గర పోతే సంజన గారు తాగుతా అన్నారు. ఫ్లోరా గారు ఏంటంటే వాష్రూమ్లో ఉన్నారంటే వాష్రూమ్లో ఉన్నామని ఏం అడుగుతాను అని వచ్చిండు. మొత్తం 3 కానీ 4కి పెట్టని చెప్పిండంట. అయిపోయిందా? దట్స్ ఇట్. ఇదే కన్వర్జేషన్ని అందరికీ అదే యాజ్ ఇట్ ఈస్గా చెప్తే అయిపోద్ది. ఇక్కడ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో తనుజతోటి ఆల్రెడీ ఈ కాఫీ పోయిన మంటలో ఉంటే ఆల్రెడీ సంజన గారు ఆల్రెడీ తాగిరి మళ్ళీ తాగుతున్నారు అనే పాయింట్ వచ్చింది. మళ్ళీ ఎట్లా తాగుతున్నారు, అది ఎవరిది అంటే బర్నీ గారు తాగారంటే ఆమె తాగుతుందనే పాయింట్ వచ్చింది. రైట్. ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు పెట్టడం అనే పాయింటా లేదంటే ఇంకేదో ఒకటి. కానీ అక్కడ రాముని అడిగితే ఫ్లోరా గారు తాగరు అని సంజన చెప్పింది
సంజన గారు చెప్పారు నాకు అని చెప్తాడు. యాజ్ ఇట్ ఈస్‌గా డైలాగ్ ఇదే చెప్తాడు. చెప్పంగానే రాము కన్ఫ్యూజ్ అయ్యి అడిగితే ఫ్లోరా గారు లేరు, తాగరు అని చెప్పింది నాకు. ఫ్లోరా గారు లేరు అని చెప్పింది, వాష్‌రూమ్‌లో ఉన్నారని చెప్పింది అంతకంటే ముందు చెప్తాడు. బయట వేరేటోళ్ళతోటి, ఇమాన్యుల్‌తోట వేరేటోళ్ళతోటి. తనుజతోటి మళ్ళీ ఇక్కడ ఇట్లా చెప్తాడు. ఇట్లా చెప్పేసరికి ఆమె ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వచ్చి, మీరు ఫ్లోరా గారు తాగరని చెప్పారంట కదా! కోపం. ఏం లేదు, కాఫీ దొంగతనం చేసిందన్న కోపంతోటి, ఆ కోపంతోటి ఇక్కడ ఎగిరింది. ఎగరంగానే నాకు ఫ్లోరా గారిది చెప్పకు. నన్ను నీ మ్యాటర్‌లో ఫ్లోరా గారి మ్యాటర్‌లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. నేను ఆమెకు అమ్మనా? అమ్మని కాదు కదా! నేనెందుకు చెప్తాను? ఆమె ఇది తాగొద్దని నేనెందుకు చెప్తాను? షీ ఈజ్ మై ఫ్రెండ్. లైవ్‌లో ఇంకా ఫ్లోరా గారికి చెప్తానట్టు, నేను మీ గురించి ఏం చెడ్డగా చెప్తలేను. కాదు మిమ్మల్ని మీరు తాగరు అని నేనెందుకు చెప్తాను? ఆమె నా మీద బ్లేమ్ ఏస్తుంది. అందుకే నేను అట్లా చెప్తున్నా. ఏమనుకోకండి అని చెప్తే, సరే అంటది. వీళ్ళిద్దరు దోస్తులయ్యారు కదా! ఇక రాముని తిట్టింది కదా అంటే కయ్య కొడుతూనే ఉంది. సీరియస్ అయితేనే ఉంది తనుజ. పొట్టు తిట్టిందబ్బా. నీకేమైనా బుద్ధుందా? అడుగుతావా కరెక్ట్ నువ్వేమని చెప్పినావు? నేను 2, 3 సార్లు అడిగితే నువ్వు ఫ్లోరా గారు తాగరు అని చెప్పి ఆమె చెప్పింది నేను చెప్పినావా? ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరుగు పోతుంది మళ్ళీ అంటే, నేనెప్పుడు చెప్పిన అక్క అంటాడు. నువ్వు ఇట్లా నాకు మాట మారుస్తున్నావు. నువ్వు ఇదివరకు కూడా ఇట్నే చేసినావు, ఇప్పుడు కూడా ఇట్నే చేసినావు. లాస్ట్ టైం కూడా ఇట్నే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏం లేదు, ఫ్లోలో ఏదో నోట్లోకి ఏదో వస్తే అది చెప్పేస్తాడు. అది కరెక్ట్ కాదు. క్లారిటీ ఆఫ్ వర్డ్స్ లేవు. కష్టం అబ్బా. రాముది మనం ఏదో అనుకున్నాం కానీ అయిపోతుంది, తోపైతాడు తురుమైతాడు అనుకున్నాం కానీ అది అయ్యేటట్టు లేదు సిచ్యువేషన్ చూస్తుంటే. తర్వాత ఇక బాగా సీరియస్ అయ్యి బాగా తిడుతుంటే రాముకి మనసుకు బాధ అనిపించింది. తనుజ కొంచెం ఓవర్ బోర్డ్ అయిపోయి పర్సనల్గా అంటే ఆమెకి సంజన గారిని తిట్టాలనుకునేవన్నీ కూడా రాముని తిట్టినట్టు అనిపించింది. బుద్ధుందా, తెలివి ఉందా, నీకు చేత కాకపోతే నాకు చెప్తే నేనే చేస్తాను కదా, నేనే అడుగుతాను కదా, నువ్వు ఇట్లా చేసినావు, పోయి అడగడం ఎందుకు, నీకు పని చెప్పడం నాకు తక్కువ, బుద్ధి తక్కువ, అది ఇదే అని మాట్లాడుతుంటే సడన్గా నేను నీ అసిస్టెంట్నా? నేను నీ అసిస్టెంట్నా? ఇష్టం నేనేమైనా అసిస్టెంట్నా అనుకుంటున్నావా? నన్ను తిడుతున్నావు? మీ డ్యూటీ నేను చేస్తే నన్ను తిడుతున్నావు, పోయి అడగాల్సిన బాధ్యత నాకుందా? నాకు అవసరమా అని చెప్పి అన్నాడు. ఇది ముందే అనేది ఉండే, నాకు అవసరమా, నేనెందుకు పోతా, నా ఇష్టం అనేది ఉండే. కానీ అక్క తమ్ముళ్ళ బాండ్తోటి పోయిన తర్వాత బిస్కెట్ అయింది, ఆమె సీరియస్ అయింది కాబట్టి ఈ మనోడు కూడా గరమై మాట్లాడాడు. కనుక్కొని ఇక్కడ ఇమాన్యుల్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. యాక్చువల్లీ ఇమాన్యుల్ది కూడా స్టాండ్ తీసుకోవడం తప్పు అని నేను అన్నాను. ఎందుకంటే రాముని అన్ని మాటలు అంటే చూడబుద్ధి కాక నీ పని వాడికి చెప్పి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిట్టడం, అది కూడా వాడు తింటున్న టైంలో ప్లేట్లో అన్నం ఉంది తింటున్న టైంలో మధ్యలో తిట్టడం అది కరెక్ట్ కాదు, అంతంత మాట్లాడడం కరెక్ట్ కాదని ఇమాన్యుల్ చెప్పడం కూడా తప్పేం కాదు. అది రాంగ్ స్టాండ్ అయితే కాదు. కానీ రాము దగ్గర పొరపాటు ఉంది, రాము దగ్గర మిస్టేక్ ఉంది. సో రాముకి కన్ఫర్మేషన్స్ తీసుకునే ప్రక్రియలో భాగంగా అతన్ని ఇన్వాల్వ్ చేయడం శుద్ధ దండగా. ఎందుకంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి పక్కకు పోయి ఇంకో కన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన. అప్పటికప్పుడు 2 మాటలు మాట్లాడాడు. అది ఇంటెన్షనల్గా మాట్లాడాడంటే లేదు, సబ్కాన్షియస్ మైండ్ ఆయన బ్రెయినే అట్లున్నది. నోటికి ఏదేస్తుందో చెప్పేస్తాడు అంతే ఫ్లోలో. అనింది అన్నాడు మళ్ళీ ఏదో ఇక అది అయిపోయిందిలే. సో ఈమె ఒర్రింది. ఆ తర్వాత బర్నీ అన్న, ఇమాన్యులు వీళ్ళిద్దరు తనుజ బాగా అరుస్తుంది అనే పాయింట్ మీదకి వెళ్ళి ఆయన రాముని సైలెంట్ చేసి రాముని పక్కకి తీసుకుపోయి రాముతో మళ్ళీ డిస్కషన్ చేస్తామంటే వద్దని చెప్పి తీసుకుని పోవడం. అక్కడ తనుజ ఎవరు మన డిమాన్ పవన్ తోటి వాళ్ళతో డిస్కస్ చేయడం, పోనీ వదిలి. డిమాన్ పవన్ నాకు ఇక్కడ బాగా నచ్చుతాడు అబ్బా. రాము విషయంలో ప్రతిసారి వాడికి తెలియదు వదిలేండి, వాడికి తెలియదు వదిలేండి అని చెప్తాడు. ఎక్కడైనా అదే చెప్తాడు అబ్బా. వీళ్ళ దగ్గర అట్లా చెప్తాడు. ప్రతి దగ్గర ఇదొకటే పాయింట్ చెప్తాడు. వాళ్ళకి తెలియదు, రాముకు తెలియదు, రాము ఇన్నోసెంట్, రాముకి ఏం అర్థం కాదు, రాముని వదిలేయండి, రాము ఇదే చెప్తాడు తెలుసా. రాము పాయింట్ వచ్చినప్పుడు ప్రతిసారి రీతు కథ చెప్పిండు, తనుజ కథ చెప్పిండు, ఎవరికైనా అది చెప్పిండు. ఇక ఇమాన్యుల్ బెట్, భరణి ఇమాన్యుల్ తనుజ బెట్ పేరు పెట్టాం అఫీషియల్ #బెట్ ఫ్యాన్స్ ఎంతమందో కింద కామెంట్ చేయండి. మెల్లమెల్లగా ఈ బెట్ ఇచ్చుకపోతుంది. అండ్ ఎవరికి వాళ్ళు ఈ బెట్లు ఏంటంటే ఇండివిజువల్ పర్సనాలిటీస్. ఒకరేమో కామెడీ ప్లస్ గేమ్ ప్లాన్, ఒకరేమో పెద్దరికం ప్లస్ గేమ్ ప్లాన్, ఒకరేమో ఏడుపు ప్లస్ చిన్న ట్రాకు, ముసిముసి నవ్వులు, ఈ ఫాదర్ బాండింగ్ ఇవన్నిటితో నడుస్తుంది. అక్కడ గేమ్ ప్లాన్ ఏం లేదు. కానీ అనవసరమైన అగ్రెసివ్నెస్, అనవసరమైన అలకల చిలక అని పేరు పెట్టినాం. కానీ రొటీన్ రోజు సంజనక రోజు దొంగతనం చేస్తుంటే ఎంతైతే ఇబ్బందిగా అనిపిస్తుందో, ఈ సోది లవ్ ట్రాకులు చూస్తుంటే ఎంతైతే ఇబ్బందిగా అనిపిస్తుందో, ఈ కళ్యాణ్ పడాల ఆ పవనాలు ఈ పవనాలు కలిసి ఋతుపవనాలు చేస్తా అంటే ఆ రోత పవనాలు చూడలేక ఎంత ఇబ్బంది అవుతుందో, ఈ తనుజ రోజు ఏడవడం కూడా అంత ఇబ్బంది అవుతుంది. సీరియల్ నిజంగా సీరియల్ ఫ్యాన్స్ని కదిలించే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది. ఏడుచుడు నిత్యం ఏడుచుడే. ఏడుపు కొట్టు ఈడుపు గాలని మా దగ్గర శాస్త్రం ఉంటుంది, ఆ టైప్లో ఉంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఫర్ షో, ఫర్ అస్. ఏడుస్తున్నావు పట్టించుకోకపోతే, ఆమె ఏడుస్తుంటే పట్టించుకోలేదని సరే ఏంది పంచాయతీ అని పిలిచి మాట్లాడదామని చెప్పి పిలిచి మాట్లాడారబ్బా. నిన్న మాట్లాడడానికి ట్రై చేస్తారు, రోజు మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ ఆమె వినది. ఇడిచిపెడదాం, మళ్ళీ కూల్ అయిన తర్వాత మాట్లాడదాం అంటే ఈ కూల్ అయ్యే గ్యాప్లో ఏం చేస్తారంటే ఇటు దిక్కు రాకుండా అటు గాలి వీసి అటు పట్టుకొని పోతుంది అనమాట. ఆ గాలి
ఏ పొద్దంతా చూడు తనుజ కళ్యాణ్‌తోటి ముచ్చట పెట్టడం ఉంటది. నా మీద నీ ఫీలింగ్ ఏంటిది? నీ మీద నా ఫీలింగ్ ఏంటిది? ఇయ్యే సోది ఫీలింగ్స్ తోటి ముచ్చట పెట్టుకుంటారు. ఏమైంది పంచాయతీ ఏంది? మనీతోటి ఎందుకు మాట్లాడతలేవు? నీ మీద అతనికి రెస్పెక్ట్, అతనికి నీ మీద రెస్పెక్ట్, మీ ఇద్దరి మీద మంచి ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉంది. ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేవు అని బర్నని అడిగితే, ఆయన నేను ఏడ్చినా పట్టించుకోలేదు నాన్న అంటే, నువ్వు ఏడ్చింది నేను చూడలేదు అనంటే, చూసాడు చూసినా మళ్ళీ ఏడుతాను. ఈ ఇగ సంధి చెప్పడానికి ప్రయత్నం చేసిర్రు. అరవడం నచ్చలేదు అనేది ఇమాన్యుల్ చెప్పిండు. బర్నీ కూడా చెప్తుంటే, సంజన అరిచినప్పుడు అరుపు అనిపించలేదా నీకు అని చెప్పి ఇమాన్యుల్‌ని అడిగింది. నీకు మనుషులు దొరికారు, నీకు వేరే వాళ్ళు దొరికారు, అందుకే నాతో మాట్లాడతలేవు అని తనుజ అంటే, నీకు కూడా వేరేటోళ్ళు దొరికారు కదా అని ఈయన అంటాడు. నీకెవరు దొరికిర్రు అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అడిగితే నీకెవరు దొరికిర్రు అనుకుంటే, నీకు మీ అమ్మ ఉంది కదా మీ అమ్మతోటి అంటే, ఆయన అమ్మతోటి తిరుగుతుండు, నువ్వెవరితో తిరుగుతున్నావు? అబ్బాయిలతోటి తిరుగుతున్నావు. ఆ? అంటే నీకు దొరికారు కదా అని అంటే, అట్లా మాట్లాడద్దు బర్నీ అని నుండి, అట్లా మాట్లాడద్దాం, అట్లా మాట్లాడద్దు ఇమాన్యుల్ తప్పు ఇమాన్యుల్ తప్పు, అలా మాట్లాడకూడదు ఓకేనా అని చెప్పి కొంచెం గదమాయించి ప్రేమగా మాట్లాడాలి అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. ఇది అయిపోయింది. అయిపోగానే అగ్ని పరీక్షలు వచ్చిర్రు ఏ అని అంటారు వీళ్ళు. అగ్ని పరీక్షలు వచ్చిర్రు అనేటోళ్ళు కూడా ఉన్నారు ఈడ. ఆ తర్వాత ప్రియా అగ్ని పరీక్ష వాళ్ళు మా అగ్ని పరీక్షలు వచ్చిర్రు అని రైట్ బయటకు పోతే బిగ్ బాస్ మా ఉండి ఎవ్వరు మాట్లాడాలి అప్పుడే కూడా సైలెన్స్ అని చెప్పాడు. ఆ తర్వాత ఇక మనకి నేను ఆల్రెడీ లైవ్లో మొత్తం చూసి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, రఫ్గా చెప్పేస్తే ఇక్కడ ఒకవేళ డీటెయిల్డ్గా లైవ్లో వీళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఓటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేదాకా ఏం జరిగింది లైవ్లో జరిగిందంతా డీటెయిల్గా దీనికంటే ముందు వీడియో కింద పెట్టిన. దాన్ని థంబ్నెయిల్ మీద టైటిల్ ఏమని ఉంటుందంటే చక్రవ్యూహం కాదు తొక్క, చక్రవ్యూహమా తొక్క అంత బిగ్ బాస్ మామ స్కెచ్ అని పెట్టినా చూడుర్రి. సరే ఇక నుంచి బిగ్ బాస్ మామ ఇక స్టార్ట్ చేస్తాడు. ఇప్పటి నుంచి ఒక మరో అధ్యాయాన్ని నేను రచించబోతున్నా. ఆయన రాయబోతున్నట. 2 వారాల నుంచి బయట నుంచి మీ ఆటని చాలా చక్కగా కదలికల్ని ప్రతి దాన్ని ఆట తీరుని నిశ్చితంగా ఏంటది పరిశీలించిన వాళ్ళని ఇప్పుడు సమఉజ్జీలోని ప్రత్యర్థులుగా మీ ముందుకి తీసుకురాబోతున్నా. హౌస్ మేట్స్గా వస్తారు, వాళ్ళు అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్తే వాళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ అక్కడ కూర్చుని. అగ్ని పరీక్ష ద్వారా వీళ్ళందరూ మీకు సుపరిచితులు. సో మీరు మీ చేతిలో పెడతానే మీ మీదుగా వాళ్ళ దారి ఉన్నది. మీరు ఎంత తొండే ఆట అబ్బాయి ఇది. ఇక చూడుర్రి బిగ్ బాస్ మా ఏమంటాడు, వాళ్ళు ఇంట్లోకి రావడానికి దారి మీ మీదుగా సాగుతుంది అని చెప్పిండు. అంతే, వీళ్ళు ఓటెత్తే వీళ్ళు పోటెత్తే అట్లా కాదు, మీ మీదుగా సాగుతుంది అంటే మిమ్మల్ని బక్రాలు చేసి మీ మీదకి వెళ్ళి దుంకిస్తాం అంతే. మీరు కోరుకుంది కాకుండా మీ మీదకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మీరు ఆపి తాగేది కాదు, మీ మీదకి వెళ్ళిపోయేది. క్లారిటీ రైట్. దారి మీ మీదుగా సాగుతుందని చెప్పిండు. మీ చేతుల్లో ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక నాగా స్టార్ట్ చేయమన్నాడు. ఫస్ట్ ఏమో జోకులు బిగ్ బాస్ మామ. షాకిబ్ మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు, సో మీరు కూర్చోర్రి, నాగా స్టార్ట్ చేయన్నాడు. షాకిబ్ భలే అనిపించింది అబ్బా ఎపిసోడ్లో. లైవ్లో కొంచెం తిక్కలు అనిపించినా కానీ అఫ్కోర్స్ షాకిబ్ భలే అనిపించింది కదా ఎపిసోడ్లో. ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్, తిక్క ఆగమాగం గమ్మత్తున్నాడు. ఆయన చెప్పుకుంటాడు నేను అంత ఆగమాగం ఉంటా లైవ్లో చెప్తాడు. షాకిబ్ నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నట్టు కూర్చొని బర్నన్ అంటాడు. బర్నన్న షాకిబ్ నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నాడు, రిలాక్స్ అవ్వు. అప్పటికైనా 2 లీటర్లు వాటర్ తాగాడు తెలుసా షాకిబ్ అక్కడ ఉన్నప్పుడే. ఆగమాగం టెన్షన్ రిలాక్స్ అవ్వు అని అంటే, లేదు సార్ నేను ఇంత ఆగమాగం క్యాండిడేట్ నేను అంత ఆగమాగం ఉంటాను నేను అంతే అంటాను తెలుసా లిటరల్లీ. నాకు భలే అనిపించింది అబ్బా షాకిబ్ని చూస్తా అంటే. షాకిబ్ వస్తే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక రకం మనకి బోలే అని ఉండేది చూడు, ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ కనిపించింది. షాకిబ్ నెక్స్ట్ బ్యాచ్ కన్నా వస్తే బాగుంటుంది. నాకు మంచి ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, ఫుల్ ఆన్ ఫన్. రైట్ బిగ్ బాస్ మరో అధ్యాయం ఎక్కడికి మళ్ళీ ఇక్కడ నాగా స్టార్ట్ చేసిండు. సో నేను వస్తే ఫన్ ఎంటర్టైన్మెంట్ స్ట్రాటజికల్గా గేమ్ని తీసుకుని పోతా అండ్ నా తరపున బెటర్గా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ నేను 2 స్టార్ ప్లేయర్స్ అండి, MVP 2 టైమ్స్ వచ్చింది నాకు. పాప అదే చెప్పుకుంటాడు, స్టోరీలో పెట్టుకున్నాడు. ఈసారి కూడా ఛాన్స్ మిస్ అయిపోయింది అని పెట్టిండు. కొంచెం బాధ అనిపించింది. మంచి కంటెస్టెంట్, వెరీ నైస్ కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్. 2 టైమ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నాకు MVP అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది. అది ఇండివిజువల్గా ఒకసారి వచ్చింది, గ్రూప్ టీమ్ లీడర్గా చేసినందుకు ఒకసారి వచ్చింది అని చక్కగా చెప్పుకున్నాడు. మాట్లాడు అంటారు పాపం అందరూ. అతను సైలెంట్ కూర్చున్నాడు, ఎక్కువ మాట్లాడాడు కదా, సైలెంట్ కూర్చున్నాడు. కళ్యాణ్ పడాలా బా నాన్న గోవర్ధన నీకు గోరోజన వాట్ ఏ టూ మచ్ యాటిట్యూడ్ అబ్బా. అస్సలు
ఎట్లా తెలుసా? నేనంతా సాధించేసిన భయ్. మీరంతా తుంబ్రిగాళ్ళు, బక్రాగాళ్ళు, బచ్చగాళ్ళు నా ముందుకొచ్చి ఏందిరా నాయనా మీరంతా అగ్ని పరీక్ష, గిగ్ని పరీక్ష. వాట్ ఈజ్ అగ్ని పరీక్ష అనేటట్టున్నాడు కళ్యాణ్ అడిగితే ఇప్పుడు. నవదీప్ అట్లా వస్తే, ఏం బాబు నువ్వు 'బిగ్ బాస్' సీజన్ 1 కదా! మనం 9 ఓకే అంటాడేమో. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి ఉన్నాడు సార్. ఏం బాబు ఏటి సంగతి సబ్ ఠీక్ తో హేనా? నువ్వు చేసే ప్రేమ కకృత్తులు భూల్ బహుత్ మజానా. ఈ పాట ఏ సినిమాలోదో కింద కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. రైట్ నెక్స్ట్ ఇక్కడ చెప్తాడయ్యా ఇక ఈయన పాపం చెప్తాడు, నేను ఇట్లా బాగా ఉంటా మంచిగా ఏదైనా బిగ్ బామ్ లాంటిది వచ్చింది, బిగ్ బామ్ వచ్చినప్పుడు నేను తీసుకుంటాను, నేను వర్క్ చేస్తాను, నేను మీ అందరికీ సపోర్ట్గా ఉంటాను, బాగా చేస్తాను అన్నట్టు చెప్తాడు. నాకు కాన్ఫిడెంట్గా నేను వర్క్ చేస్తాను అనుకుంటా మంచిగా చెప్పాడు అబ్బా, నీట్గా చెప్తాడు. అంటే ఇక్కడ అక్కడ లైవ్లో మనకు బరినాన్ అంటాడు, ఏంటి ఎంటర్టైన్మెంటా, ఇమాన్యుల్తో పోటీ పడతావా అంటే సారీ ఇమాన్యుల్ దాటి చేయగలుగుతావా అని అడుగుతాడు. లేదు సార్ పోటీ పడతాను అంటాడు. పోటీ పడతాను సార్ అంటే ఆహా అంటాడు. సో అట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో కామెడీ చేయగలుగుతాడు. తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ చెప్తుంది, ఇమాన్యుల్ నాగా 3 క్యారెక్టర్స్ తోటి చేస్తాడు, ఎంత బాగా చేస్తాడు తెలుసా, చాలా బాగా చేస్తాడు. నాగా ఆడిషన్ వీడియో ఉంటుంది చూడరు, ఏమన్నా ఉంటుంది అసలు, అబ్బాబ్బాబ్బా 3 క్యారెక్టర్స్ తోటి చేస్తాడు నాగా. బిగ్ బాస్ ఆడిషన్ వీడియో వైల్డ్ ఫైర్ ఉంటుంది. మనిషి ఏంటంటే కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్, సిచ్యువేషన్ వస్తే కానీ మాట్లాడాడు, ఊరికనే మాట్లాడే రకం కాదు. సరే నెక్స్ట్ దివ్య, నేను వోకల్గా స్ట్రాంగ్ ఉంటాను, నా ఒపీనియన్ గట్టిగా మాట్లాడతాను, నా ఒపీనియన్ నేను మాట్లాడినప్పుడు నా తప్పు పట్టడం అయితే కష్టం, ఎందుకంటే నేను చాలా నీట్గా మాట్లాడతాను అని చెప్పింది. ముందే స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత నేను సెన్స్ ఆఫ్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది, ఓనర్సు, టెనెంట్స్, లేదంటే కామనర్స్, సెలబ్రిటీస్ ఇట్లా ఉంది, నేనైతే సెన్స్ ఆఫ్ క్లారిటీ తోటి డీల్ చేస్తా. సో నేను కామనర్ కాదు, ఏది కాదు, నేను వైల్డ్ కార్డ్గా వస్తుంది, నేను వైల్డ్ కార్డ్గానే ఉంటా, నేను ఎందులో ఉన్నా కానీ చక్కగా ఉంటా అన్నట్టు చెప్పింది. గొడవలు అనేది కామన్గా అవుతూ ఉంటాయి, కానీ నేను కెలుక్కొని రివర్స్ బిస్కెట్ అయ్యే పరిస్థితి అయితే తెచ్చుకోను. అండ్ గొడవలైనా కానీ హార్మోనీ అనేది మెయింటైన్ చేస్తే ఆ హౌస్కి ఆల్ షేడ్స్ ఉన్నాయి, నాకు అన్ని రకాల వంటలు కూడా వచ్చు హౌస్లో. సో నేను క్లారిటీతో ఉంటా అని చెప్పింది. ఇదంతా లైవ్లో చెప్తున్నాను నేను. రైట్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కాబట్టి నాకు క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంది అని చెప్పింది. ప్రాబ్లమ్స్ రానివని వస్తే సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉందని చెప్తుంది. తమ్ముడే ప్యాకెట్ ఆటని బాగా ఆడతా అని చెప్తుంది. ఇవన్నీ డైలాగులు ఆమె చెప్పినాయి, నేను చెప్తున్నాయి కాదు. నెక్స్ట్ షాకీబ్ చెప్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తా, నాకు పాటలు వస్తాయి, డాన్స్ వస్తుంది, ఇవి ఉంటాయి కదా, అవి మధ్యలో ఇస్తలే కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నేను డిఫరెంట్ క్యారెక్టర్ నాది, మీరంతా అగ్ని పరీక్ష చూసే ఉండొచ్చు కదా, అందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, నా అంత డిఫరెంట్గా ప్రజెంట్ అయింది, డిఫరెంట్గా ఉంటాను నేను ఉండి కూడా డిఫరెంట్గా ఉంటా. మీకు విషయం తెలుసా, మొబైల్ వలగొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన చెప్తాడు, లేపేసిండు. ఇవన్నీ ఉంటే తిక్క చేస్తాడని అంటారు, కానీ చాలా నీట్గా కట్ చేసిండు ఎడిటర్ మావా, హ్యాట్స్ ఆఫ్, చాలా మంచి కట్ చేసిన ఎపిసోడ్. కానీ మనం మొత్తం ఉన్నట్టు చెప్పుకోవాలి కదా జెన్యున్గా. సో అబ్బా ఒక్క నిమిషం ఆగురబ్బా, లైవ్ ఆగిపోయింది, 1 సెకండ్. రైట్ కంటిన్యూ అవుతుంది. రైట్. అయితే ఇవన్నీ ఉంటేనే కదా మనకి ఒరిజినల్గా ఏం జరిగిందో తెలిసేది. కామన్ ఆడియన్స్కి, మన రివ్యూస్ చూసే ఆడియన్స్కి డిఫరెన్స్ ఉండాలి కదా, మనకు మొత్తం నాలెడ్జ్ ఉండాలి ఫుల్గా. రైట్. మొబైల్ వాళ్ళ ఒకటి హిస్టరీ క్రియేట్ చేసిన, నేను వస్తే ఇట్లున్నది ఇట్లా జమ్మని పైపోతుంది రేటింగ్, అట్లా తీసుకుపోతాను నేను షోని, నేను అడిషనల్ స్పైస్ యాడ్ చేసినట్టు అవుతుంది. అసలు మనది ఇట్లా అగ్రెషన్ అంటే పిల్కల్ టచ్ కావాలి మళ్ళీ అంటాడు. ఒక టీంలో ఒకటి ఉన్నది, ఓ టీంలో ఎంటర్టైన్మెంట్ ఉన్నది, ఓ టీంలో ఎంటర్టైన్మెంట్ లేదు, నేను వస్తే మొత్తం బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఐ కెన్ బ్యాలెన్స్ 2 sides అంటాడు. ఈ షో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతా నేను, అన్నీ ఉంటాయి మన దగ్గర. అసలు ఎంటర్టైన్మెంట్ ఎట్లీస్ట్ అంటే డిఫరెంట్ ఉంటుంది, మన క్యారెక్టర్ అంతా అగ్రెషన్ కూడా మస్తు ఉంటుంది. ఎందుకు వచ్చినాం ఇక్కడికి, టైంపాస్గా వచ్చినామా, మళ్ళీ అవకాశం దొరకదు. ఇక్కడ నాకు అవకాశం రాకుండా బయటకు పోయిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు, నాకు తెలుసా ఆ పెయిన్, అర్థమవుతుందా మీకు? మళ్ళీ అవకాశం దొరకదు ఇక్కడ, ఎందుకు టైంపాస్ కాదు వచ్చింది, ఆల్రెడీ బయటకు పోయి వచ్చినకి ఆ పెయిన్ తెలుస్తుందని చెప్తున్నా. ఆ నేను ఎనర్జీని తీసుకొస్తాను మొత్తం అని అంటే, నువ్వు మొత్తం మోటివేషన్ చేస్తున్నట్టుంది నాకు అన్నట్టుగా ఇమాన్యుల్ అంటాడు. మోటివేషన్ చేస్తున్నట్టుంది, ఇది నువ్వు అప్పీల్ చేస్తున్నట్లేదు, నన్ను తీసుకుంటే మొత్తం సెట్ చేస్తాను కూడా అంటాడు. ఆ తర్వాత అనుష నేను అసలు బిలో ద బెల్ట్ మాట్లాడను, ఇది నొక్కి వక్కానించాల్సిన పదం, ఎందుకంటే ఆ తర్వాత శ్రీజతో ఫైట్ అయినప్పుడు మాట్లాడతారు కాబట్టి నేను బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడాను. ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, కొంచెం మిస్ అవుతుంది ఎంటర్టైన్మెంట్. ఇమాన్యుల్ గారు 100% ఇస్తున్నారు, కానీ కొంచెం మిస్ అవుతుంది. సో నేను అది కవర్ చేస్తాను. అండ్ హెల్తీ హ్యూమర్ ఉంటుంది, నేను మీమీ లాంగ్వేజ్ని బాగా వాడగలుగుతా అంటే ఎంబటే ఇమాన్యుల్ పనిచేస్తాడు. ఇక్కడ మామూలు లాంగ్వేజ్ వస్తలేదు, మీమీ లాంగ్వేజ్ చేసే అంత టైం లేదమ్మా, దారుణంగా ఉంటుందని చెప్పి పనిచేస్తాడు. ఏం గుర్తున్నాయమ్మా మొత్తం పోతే అంటాడు. ఒక ముక్కలో చెప్పాలంటే
నేను అన్ని రకాలుగా హ్యుమానిటీ ఉంటుంది నా దగ్గర. ఆహ్, నేను చాలా కామ్ పర్సనాలిటీగా ఉండగలుగుతా. స్టేబుల్ సెటిల్డ్ పర్సనాలిటీ లాగా ఉండగలుగుతా. లైఫ్ స్టోరీస్ తెలుసుకొని చెప్పడం నాకిష్టం. ప్రతి ఒక్కరిని గెలికి వాళ్ళ స్టోరీని తీసుకొచ్చి బయట పెట్టగలుగుతా. నా పర్సనాలిటీ ఇది 'బిగ్ బాస్' అనేది ఒక పర్సనాలిటీ టెస్ట్‌గా నేను ఫీల్ అవుతున్నా కాబట్టి ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ రా ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. అనూష అంటే అనూష లాగానే ఒరిజినల్‌గా ఉండే ప్రయత్నం చేస్తాను అని చెప్పి మొత్తం చెప్తది. రైట్? ఆ తర్వాత క్వెషన్స్ ఏసుకోవచ్చని 'బిగ్ బాస్' మామ ఆఫర్ ఇస్తాడు. ఇక క్వెషన్స్ కళ్యాణ్ బాబు వేస్తాడయ్యా ఫస్ట్ క్వెషన్ చేయెత్తాడు. ఎత్తి అనూష అక్క ఈ గ్యాప్ ఎందుకయ్యా ఇగో అనూష అక్క బిలో ద బెల్ట్ అంటే అవతలోడు బిలో ద బెల్ట్ వెళ్తే ఏం చేస్తావు అంటే బిలో ద చెప్పేకాడికి చెప్తాం. మరీ ఏం చెప్తాం ఎక్కువసేపు చెప్పలేము. చెప్పేకాడికి చెప్తాం. అందరికీ అర్థమయ్యేదాకా చెప్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అది ఆడియన్స్‌కి వదిలేస్తా అని చెప్పింది. వెరీ నైస్. ఆ తర్వాత ఇంకోటి నీకు ఇష్టమైన పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు. నామినేట్ చేస్తే ఏమవుతావు అంటే కరెక్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేస్తే ఓకే. ఆయన అలుగుడు, గులుగుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండడైతే చెయ్య అని అన్నది కానీ అస్సలు కాదు. అక్క హౌస్‌లోకి వస్తే ఖచ్చితంగా అలుగుతది. ఏడుతది కూడా. ఎమోషనల్ పర్సన్. ఆ తర్వాత ఇంకేది ఇంకా ఇట్లా గ్రూప్ పడుతుంది. ప్రియా అడుగుతుంది. గ్రూప్ వర్సెస్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే సిచ్యువేషన్ బట్టి ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది. లేదంటే ఊరికేనే ఉండదని చెప్తారు. ఆ తర్వాత శ్రీజ ఒక తెలివైన ప్రశ్న తీసుకొచ్చింది మన ముందుకి శ్రీజ. అప్పటిదాకా అంటే ఈ క్వశ్చన్‌లో వీళ్ళే ప్రిపేర్ చేస్తారు కదా! అక్కడ దాకానే. సో, శ్రీజ ఏమంటదంటే ఒక్కరిని స్వాప్ చేయాల్సి వస్తే ఎవరిని స్వాప్ చేస్తావనంటే అనుష ఉండి నేనే స్వాప్ చేస్తా. అబ్బా! నువ్వంటే నెగెటివ్ ఎనర్జీ మామూలుగా కాదు. పుండి మీద గుచ్చి పొడుస్తా ఉంటావు. ఫుల్ ఆన్ నెగెటివ్‌గా ఉంటది. ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేదాకా టార్చర్ పెడతావు. అసలు ఎక్కడ ఆపాలో తెలవదు నీకు. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటావు. మరీ టార్చర్ ఉంటుంది నీతోటి. వాయిస్ రేజ్ అవుతే తప్పు కాదని అనుకున్నాం. అక్కడ అగ్ని పరీక్షలో మేము వాయిసే కదా రేజ్ అయింది. వాయిస్ రేజ్ చేస్తే తప్పు కాదులే అనుకున్నాం గానీ, పాయింట్స్ పెట్టడం కూడా కరెక్ట్‌గా లేదు. బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ లేదు. రీతిని ఏపా అని ఇట్లాంటివి అన్నాం. ఇవన్నీ కరెక్ట్ కాదు. అందరికీ కోపం వస్తది. అందరికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అందరికీ నెగెటివ్స్ ఉంటాయి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ 24/7 నెగెటివ్ ఎనర్జీతోటి ఉంటావు నువ్వు. నువ్వు పోతే 70% నెగెటివ్ ఎనర్జీ పోతది హౌస్ నుంచి. సో, స్వాప్ నీతోటే చేస్తా అని చెప్తది. అండ్ కన్వర్జేషన్ ఎక్కడ ఆపాలో తెలవదు నీకు. వద్దురా నాయనా అని చెప్పి అన్నగాని నువ్వు కంటిన్యూ చేస్తుంటావు. లాట్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్ తోటి అప్ టు డైనమిక్స్ అది ఇది మన మనిషి దుబ్బదులు అన్నీ చెప్పుకుంటూ పోయింది. అండ్ ఆన్ రికార్డ్ ఏంటుంటదో, ఆఫ్ రికార్డ్ ఏముంటదో అది మాట్లాడడానికి కూడా తెలవదు. ఇదేంటంటే బనానా బాక్స్ టాపిక్. ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డు అనే సెన్స్‌తో మాట్లాడే ఇది బనానా టాపికా? కాదు కదా! ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ ఎట్లా మాట్లాడాలి అనేది సెన్స్ తెలిసుండాలంటే ఇక్కడ నాకు అనుష దగ్గర నేను డిఫరెంట్‌గా చెప్తా. ఇప్పుడు ఏందంటే ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ అని చూసుకొని మాట్లాడేటట్టుగా ఉండదు. 24/7 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. అయితే కొన్ని ఉంటాయి. ఇప్పుడు బాక్స్ టాపిక్ దగ్గర దీన్ని మ్యాచ్ చేసి చూసుకుంటే బాక్స్ అనేది అదొక ఆఫ్ రికార్డ్ టాపిక్ అది. అదేంటంటే వాళ్ళు చెప్పిర్రు. 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు చెప్పి ఇది కొంచెం సినిమా చేద్దాం సార్ దీని మీదకెళ్ళి పట్టుకొని పోదాం. మీదేమైనా సెంటిమెంట్ వస్తుందా అని అడిగితే ఇది ఉందని చెప్పి చెప్పుండొచ్చు. సో, అది ఆఫ్ ద రికార్డ్ జరిగిందని ఆన్ ద రికార్డ్ తీసుకొచ్చి చెప్పడం కరెక్ట్ కాదని సెన్స్‌కి కూడా తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది. రైట్ నెక్స్ట్ బీయింగ్ ఇక్కడ బీయింగ్ యాన్ ఐటీ ఎంప్లాయీ నీకు కరెక్ట్‌గా ఉండాలి. ఏం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని ఏమంటారు తోటి ఐటీ ఎంప్లాయీ కదా! తోటి ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఈమెకి ఆ హర్టింగ్ పాయింట్ ఉంది. ఐటీ వాళ్ళు కొంచెం ఏమంటారు డెకోరం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఈ సీజన్ పదం ఇది డెకోరం. నాకు ఆల్ సీజన్ పదం ఒకటే డెకరేషన్. అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తుంటది కాబట్టి అంటే ఐటీయా ఏమన్నావు? ఐటీ ఎంప్లాయీ ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? బిలో ద బెల్ట్ ఎళ్లి మాట్లాడన్నావు కదా! ఇప్పుడు బిలో ద బెల్ట్ వచ్చి మాట్లాడుతున్నావు కదా! అని చెప్పి అంటది. ఇక్కడ శ్రీజ పాయింటే కరెక్ట్ అయిపోద్దేమో. ఆల్రైట్. ఆ తర్వాత నాగప్రవేశ్ సరే నీ కాంపిటీటర్ ఎవరన్నా అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతారు. అడిగితే అనుష నా కాంపిటీటర్ వచ్చేసి తనుజ, సంజన అనుకుంటున్నా. తనుజక్క ఏం చేసిందని కాంపిటీషన్ నీకు? ఏ టాస్క్ ఆడింది? ఆల్రైట్. సంజన గారు ఎందుకంటే చాలా సెటిల్డ్‌గా ఉంటారు. అసలు ఎంత కొంపలు అంటకపోతున్నా గానీ సైలెంట్‌గా అసలు ఒక్క మీమ్ చాలు కదా ఆమెకి. 'జోకర్' సినిమాలోది. మొత్తం కొంపలంట పెట్టి సైడ్‌కొచ్చి నిల్చుంటది చూడు. ఆ టైప్‌లో అండ్ తనుజ నాన్న, 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 నాన్న అంటావు కదమ్మా! అంటావు కదా తనుజ అది నాకు భలే నచ్చింది. ఎందుకంటే మా నాన్న లేడు అన్న సంగతి చెప్తది. ఆల్రైట్. నెక్స్ట్ నాగా నీ కాంపిటీటర్ ఎవరు అనంటే నా కాంపిటీటర్ వచ్చేసి సంజన గారు. ఎందుకంటే గేమ్‌ని మొత్తం టర్న్ చేస్తుంది ఆమెనే అని చెప్తారు. ఎగ్ దానిలో అసలు మామూలు కాదది అంటే, నేను ఏదో ఊరికే తిన్నాను సార్ ఎగ్ ఆకలి అంటది. ఆ తర్వాత ఎవరిని స్వాప్ చేస్తావంటే కళ్యాణ్‌ని స్వాప్ చేస్తాను. ఎందుకంటే గేమ్ లేదు. అసలు ఫైరే కనిపించట్లేదు. నేను అగ్ని పరీక్షలో కలిసి ఆడాను వాడితో గేమ్స్ చాలా మంచిగుండే. ఇప్పుడైతే ఆ ఫైర్ కనబడతలేదు. ఫైర్ ఎక్కడుంది? ఫైర్ మొత్తం బోయే. ఫైర్ మసి అయింది మొత్తం. ఫైర్ మొత్తం ఇట్లా ఆ ఫైర్ ఆయన్నే కాల్చి పడేస్తుంది మొత్తంగా. ఫైర్ ఉంది ఆయన లోపల. ఆ ఫైర్ ఆయన్నే కాల్చిపోతుంది. అగ్ని జ్వాలల్లో దహించుకుపోతున్నాడు సార్. చన్నీళ్ళతో స్నానం చేసినా వేడి తగ్గట్లేదు సార్. అంత వేడి చేస్తుంది అక్కడ అగ్ని. రైట్. కళ్యాణ్ పాపం అబ్బా!
ఎందుకు వచ్చినావయ్యా బార్డర్ నుంచి? బార్డర్‌లో సైనికుడా, బిగ్ బాస్‌లో తంతానే తననననాన నీ కష్టాలు దేనికన్నా. ఓకే. 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 రైట్. నెక్స్ట్ కళ్యాణ్ గేమ్ ఫైర్‌లో లేదంటే ఏంటి? ఇగ చూడు 'యాటిట్యూడ్ స్టార్'. మైక్ సౌండ్ రాదేమో. ఓకే. ఆ! నా ఫైర్. నా ఫైర్‌ని రీప్లేస్ చేస్తావా నువ్వు? నా ఫైర్‌ని రీప్లేస్ చేస్తావా? ఆ! నా ఫ్రాంక్‌నెస్ నీకు ఉందా? నా ఫ్రాంక్‌నెస్‌ని రీప్లేస్ చేస్తావా నువ్వు? హ్మ్. చేస్తావా నువ్వు? మొహమాటానికి నువ్వు అసలు పాయింట్స్ కూడా పెట్టలేవు. ఆ! పాయింట్స్ పెట్టాలంటే నీకు మొహమాటం నువ్వు. మీకో విషయం చెప్తా. అసలు వీళ్ళు రాగానే ఫస్టే నాగా అక్కడ కూర్చున్నాక, ఇక్కడ కూర్చున్నోళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు 'బిగ్ బాస్' మామ మాట్లాడొద్దంటాడు. అప్పుడే ఫస్ట్ ఏమంటాడో తెలుసా కళ్యాణు? నాగా ఏంటి మొహాటం తగ్గిందా మరి? ఆ! మొహాటం తగ్గిందా? మనం మాట్లాడకూడదు సార్. మొహమాటం తగ్గడం, పెరగడం గురించి మనం మాట్లాడకూడదు సార్. ఎందుకంటే మనకు మొహమాటం మొత్తానికే లేదు. మనకి మొహమాటం మొత్తానికే లేదు. సమాజం చూస్తాంది, కెమెరాలున్నయి, అవన్నీ లేవు. మనం రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఉన్న ఓదార్పు యాత్రలల్లా. మిమ్మల్ని ఓదార్చాలని ఉంది. ముందుకు పోతున్నాం, దూసుకుపోతున్నాం. రైట్. ఓకే. నెక్స్ట్ కళ్యాణ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఫైర్ రీప్లేస్ చేస్తావా? నా ఫైర్ రీప్లేస్ చేస్తావా? గేమ్‌లో ఫైర్ అసలు ఆ అగ్నిపరీక్షలో కూడా ఈయన ఏం చేసిండబ్బా 2 సార్లు కంటతడి పెట్టిండు. యాక్చువల్‌గా శ్రీముఖి అక్క ఒక పెద్ద తప్పు చేసింది. అదేంటి తెలుసా? సోల్జర్ కంట్లో కన్నీళ్ళా అంటది. అనంగానే టక్కన అందరూ కనెక్ట్ అయ్యారు. అయ్యో! అని. ఓసారి ఓడిపోతాడు చూడు. కల్కి గెలుస్తది గేమ్‌లో. కళ్యాణ్ ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు సోల్జర్ కంట్లో కన్నీళ్ళా అంటది. అనంగానే ఈ ఆసామి ఎడతాడు. ఈ ఆసామికి ఎక్స్‌ప్రెషన్స్, ఈ ఎమోషన్స్ ఫేస్‌లో కనిపిస్తా ఉంటాయి. అంటే చూపిస్తాడు బాగా. కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం. ఓ అయ్యా కళ్ళలో కళ్ళు ఎంతమందికి పెడతాడయ్యా కళ్ళలో కళ్ళు పాడుగాను. రైట్. ఆ తర్వాత ఇక్కడ ఎవరు? డాక్టర్ నిఖిత గారు. నేను 'బిగ్ బాస్' కంటే పెద్దగా అని చెప్పి ఫీల్ అవుతా ఉంటది శ్రీజ. అందుకని చెప్పి శ్రీజని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో, స్వాప్ చేయాలంటే శ్రీజని స్వాప్ చేస్తా. సో, నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఎక్కడ ఆపాలో తెలీదు తనకి. సో, నాకు ఎక్కడ ఆపాలో తెలుసు. నేనే గొప్ప అని నేను ఫీల్ గాను. ఒక కాంపిటీటర్ లాగా ఫీల్ అవుతుంటా అని చెప్పింది. మీరు కాంపిటీటర్‌గా ఫీల్ అయ్యేది ఎవరంటే బర్నీ గారు అనంగానే బర్నీ అన్న జమ్మని ఎక్కిండయ్యా. మునగ చెట్టు కొమ్మ మీద ఉన్నాడు. అసలు ఈళ్ళందరూ బయటకు పోగానే ఫస్ట్ బర్నీ అన్న ఏమంటాడు? దివ్య నిఖిత చాలా బాగా మాట్లాడేది కాబట్టి. ఆ తర్వాత షాకిబ్. షాకిబ్ నీ కాంపిటీషన్ అంటే నాకు కాంపిటీషన్ లేరు మొత్తం మన అంతా ఇచ్చి పడేసే ఉంటది. ఆ తర్వాత నువ్వు స్వాప్ చేయాలంటే ఎవరైనా నేను స్వాప్ చేయడానికి రాలేదు. నేను ఒక ఎక్స్ట్రా ఎసెన్స్‌ని మీకు యాడ్ చేద్దాం అని వచ్చాను. స్వాప్ చేయనీకి రాలేదంటాడు. లేదు స్వాప్ చేయాలంటే ఎవరిని చేస్తావంటే నా లెక్క ఎవరైనా స్వాప్ చేద్దామంటే నేను కళ్యాణ్ స్వాప్ చేస్తా. ఎందుకంటే ఆట కనిపిస్తలేదు అసలు. నేనుంటే నీకంటే ఎక్కువ కనిపిస్తా. నిజంగా కనిపించేటోడబ్బా. నిజంగా కనిపించేటోడు తీసుకోరి పోయి బిగ్ బాస్ టీమ్‌కి చెప్తున్నా షాకిబ్‌కి తీసుకోరి మరొక బోలే అన్న అయితాడు. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు. మనోడు ఆర్గ్యుమెంట్‌కి ఆగడు కదా! మనోడు రైట్ అయినా రాంగ్ అయినా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అందులోకి రైట్ పాయింట్స్ ఎళ్తాయి. కానీ మనోడికి రైట్ పాయింట్స్ ఉన్నాయి గానీ, ఆ పాయింట్స్‌ని ఎట్లా ఫ్రేమ్ చేసి పెట్టాలో తెలవదు. దట్స్ ద మ్యాటర్. యాక్చువల్లీ ఇవాళ దివ్య నిఖిత షాకిబ్ మాట్లాడిన ప్రతి పాయింట్‌ని కాపీ కొట్టి మాట్లాడుతుంటది. ప్రతి పాయింట్‌ని. కానీ ఆ పెట్టే పాయింట్ ఎట్లా పెడతదో తెలుసా? చాలా ఫ్రేమ్డ్ వర్డ్స్ తోటి పెడతది. సూపర్‌గా అనిపిస్తది. ఎంతైనా మరి వాక్చాతుర్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. రైట్. పద ఉచ్చారణ కావచ్చు. ఆ! పదాల పదాల కూర్పు కావచ్చు. అన్నీ కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి కదా జీన్స్‌లో. ఆల్రైట్. పవన్ కళ్యాణ్ కనిపిస్తలేవు. అందుకని చెప్పి అతన్ని రీప్లేస్ చేస్తానంటే, ఆ తర్వాత కళ్యాణ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంటాడు. ఇద్దరు ముగ్గురు చెప్పిర్రా? వీళ్ళందరూ పోయిన తర్వాత నేను కనిపిస్తలేనంట. నేనేం ఆడతలేనంట అని చెప్పి ప్రియా దగ్గరికి వచ్చి బాధపడతా ఉంటాడు. బాధపడతా అంటే "ఒరేయ్ కనబడరా నువ్వు అందరితోటి మాట్లాడరా" అని చెప్పి ధైర్యం చెప్తది. మీదికి చూడని ఇవన్నీ. మొత్తం మీది మెరుపులే. ఎపిసోడ్‌లు ఇవన్నీ వస్తాయి. అసలు కథలు రావు గదా! రివ్యూలనే కనపడాలి మళ్ళీ. మిడ్‌నైట్ రివ్యూలు, డే అండ్ నైట్ రివ్యూలు పండకుండా, తినకుండా చేస్తే గానీ మీకు అవన్నీ అసలు ముచ్చట తెలవయి. ఈ అసలు రంగులన్నీ ఎపిసోడ్‌లో రావు. ఈళ్ళు పోంగానే బాధపడడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి మరి నేను ఎందుకు కనపడతలే అంటే, "నువ్వు ఒక్కొక్కరిని తీసుకొని పోయి ఆ ఒక్కరి దగ్గరనే కూర్చొని ముచ్చట పెడతా ఉంటావు. అలా ముచ్చట పెడితే ఎక్కడ కనపడతావురా నువ్వు? అసలు ఎక్కడ కనపడతావు నువ్వు? కనపడవు గదా! అందరితో కలిసి మాట్లాడితే కనపడతావు. నువ్వు ఒక్కడివే వెళ్లి ఒక్కరితో కూర్చొని మాట్లాడుతా ఉండవు. ఎవరు కనపడతావు నువ్వు? ఎవరికి కనపడవు" అని చెప్తది. మంచిగా చెప్తది.
షాకీబ్‌ది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవ్వరు నాకు కాంపిటీషన్ కాదు. నేను ఎంటర్‌టైన్ చేస్తా. ఏం చేస్తావంటే ఎంటర్‌టైనా పాటలు పాడతా. అంటే రేపు పొద్దున నువ్వు ఇది వచ్చిన తర్వాత బయటకి పోయినాక ఏం చేస్తావు అని సంజనక్క అడుగుతది. నేను పాటలు పాడతా, డాన్స్ చేస్తా, వాటిలలో మీదికి పోతా అంటే ఇమానుయేల్ నేను అగ్ని పరీక్షలో కూడా ఇట్టే చెప్పి డాన్స్ చేస్తా అంటాడు. చెయ్యి ఒక స్టెప్ చేయి ఫ్లోర్ మూవ్‌మెంట్ చేయగానే కింద కూర్చుండి షూ కంఫర్టబుల్‌గా లేదు జారుతుంది నేను చేయను అంటాడు. అన్నీ ఉత్తయే ఉంటాయి అంటాడు ఇమాన్యుల్. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా, అట్లా ఇస్తా, ఇట్లా ఇస్తా అని చెప్పాడు. ఆ తర్వాత తనుజ ఓనర్ సైడ్ నుంచి ఓకే. ఇక్కడికే మనకి అందులో చూపించిన పాయింట్స్ అంతే కదా! టెనెంట్స్ ఏ పొజిషన్‌లోకి పోతావు నువ్వు? టెనెంట్స్‌కి పోతావా? ఓనర్స్‌కి పోతావా? అని అడుగుతారు. అందరూ అంటే నేను టెనెంట్స్‌కి ఈ సైడ్ పోతా అంటే గ్రూప్ గేమ్ ఆడడానికి పోతాం అని చెప్పి షాకిబ్‌ని అంటారు. అక్కడనే దివ్యనికిత అదే పాయింట్ తీసుకొని నేను టెనెంట్ సైడే పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు 2 వారాలు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు నేను మరీ ఇంకా ముందుగా అడ్వాంటేజ్‌తో పోవడం కరెక్ట్ కాదు. సో, నేను టెనెంట్‌గా పోయి కష్టపడి మీలాగే 2 వారాలు మీరు టెనెంట్స్‌గా కష్టపడి ఓనర్స్ అయినట్టుగానే ఆ కష్టం చూసి ఆ తర్వాత అంటే ఓనర్ అవ్వడం కరెక్ట్‌గా ఉంటదని నేను అనుకుంటున్నా అని చెప్పి చెప్తది. సో, వీళ్ళంతా బానే మెచ్చుకుంటారు. కానీ ఆ తర్వాతనే వీళ్ళందరూ ఏం థింక్ చేస్తారంటే ఈమె ఓవర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుంది. ఆమె అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది. సో, నాగా వెరీ గుడ్ పర్సన్. అసలు అగ్ని పరీక్ష నుంచి చూసినాం. నాగా సూపర్, నాగా తోపు, నాగా తోపు, నాగా తోపు అందరికి నాగా సూపర్, నాగా సూపర్, నాగా సూపర్ అని మాట్లాడుకుంటారు. ఈయన మాట్లాడకపోయినా గానీ పర్ఫార్మెన్స్ బాగుంటది. పర్సన్ బాగుంటాడు. పాజిటివ్, సూపర్ అని చెప్పి చాలా మంచిగా మాట్లాడుకుంటారు అందరూ. ఆ తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకునేది చూపిస్తారు కదా! ఒక్కొక్కరు. ఏది ఇమాన్యుల్ నాగా అంటాడు. రీతు నాగా అండ్ షాకిబ్ అంటది. ఇమాన్యుల్ మళ్ళీ షాకిబ్‌కి స్టాండ్ తీసుకోలేడు. క్లారిటీ ఉండదు అని చెప్పి డిమాండ్ పవన్ వచ్చేసి దివ్యనికిత గ్రూప్ గేమ్స్‌కి అయితే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి సంజన వచ్చేసి నాకైతే ఎవరు మన నాగా ఆర్ షాకిబ్ అని చెప్తుంది. సో, ప్రియా, శ్రీజ అందరూ నాగా ఆర్ షాకిబ్ అని చెప్తారు. అండ్ కళ్యాణ్ వచ్చేసి చూద్దాం మరి టఫ్ అవుతుంది. మరి కొంచెం చూసి నిర్ణయం తీసుకోవాలి. అంటే నాగా లాంటి వాళ్ళు వస్తే టఫ్ అయిద్ది అన్నట్టు చెప్తాడు. సో, తర్వాత ఓటింగ్ పెడతారు. ఓటింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసినప్పుడు అక్కడ మనకి చిన్న బిగ్ బాస్ వాయిస్ వినబడుతది. చాలా రోజుల తర్వాత వినబడదబ్బా! చిన్న బిగ్ బాస్ అంటే రాధాకృష్ణ గారని ఉంటారు అన్నట్టు. చిన్న బిగ్ బాస్. హౌస్‌లో ఓటింగ్ అనేది జరిగింది. ఇంటి సభ్యులంతా ఓట్ చేసి వాళ్ళకి కావాల్సిన సభ్యుల్ని ఎన్నుకున్నారు అని చెప్పడం. చిన్న బిగ్ బాస్. పెద్ద బిగ్ బాస్ తెలుసు కదా! మరొక ఆ టైప్‌లో వస్తది. మరొక అధ్యాయాన్ని రచించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా? సమయం అని చెప్పేదేమో రాధాకృష్ణ గారు. ఇమాన్యుల్, రీతు సూపర్ ఫన్ అబ్బా! ఇమాన్యుల్ ఏమన్నా ఫన్ జనరేట్ చేసిండు అనిపించింది నాకైతే. ఆ దయ్యం క్యారెక్టర్ చేసిన రీతు కావచ్చు, ఆపోజిట్‌లో మాంత్రికుడి క్యారెక్టర్ లాగా అక్కడిదక్కడనే అనుకుని సడెన్‌గా అల్లుకొని చేసింది ఇమాన్యుల్ కావచ్చు. ఎంత బాగా చేశారు అనిపించింది. అందుకే అసలు అక్కడ స్పేస్ లేదు కానీ ఇరికిచ్చి మరీ పెట్టారు. అంత ఎంటర్‌టైనింగ్ ఉంది కాబట్టి పెట్టే ప్రయత్నం చేశారు. సూపర్ అనిపించింది కదా! నాకైతే అనిపించింది. మీకు అనిపించిందో లేదో నాకు తెలవదు కానీ ఆన్ ద స్పాట్ సిట్యుయేషనల్ కామెడీ అండ్ విత్ ఇద్దరు మంచి యాక్టర్స్ బాగా చేశారు అనిపించింది. ఒక్క క్లోజ్ అన్నా పడాలి కదా అంటది. మొయ్ 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 అంటాడు. అని అంటే చూపియక మొహం చూడబుద్ధి అయితలేదు. ఏందది? సూకరో బచ్చా సూకరో బచ్చా సూకరో అనడం కానీ భలే అనిపించింది అబ్బా! వెరీ నైస్ దయ్యం స్కిట్. ఆ తర్వాత బిగ్ బాస్ స్టార్టింగ్‌లో అయిపోయింది. మీరంతా పావులు కదిలిస్తే నేను హాఫ్‌లు కదిలిస్తా మామూలుండయి. అందరికన్నా తక్కువ వచ్చిన ఈమెనే మీరు రానివ్వకుండా చూసిర్రు కదా! నేను ఆమెనే రప్పిస్తున్నా. మీ ఇష్టం కదా బిగ్ బాస్ మీకు ఎవరిని పంపియాలంటే అలా పంపిస్తారు. ఏదోకటి చేస్తారు. మీరు అనుకున్నట్టుగా ఇది చదురంగం కాదు, రణరంగం. మీరు పావులు కదిలించారు కదా! అందరికన్నా తక్కువ ఓట్లేసి నా ఇంట్లోకి తనని రాకుండా చేశారు కదా! అందుకే నేను తనని ఒక చక్ర వ్యూహం వేసి రప్పించా. ఏదో వంకాయ పులుసు నువ్వు ఏదనుకుంటే అది అయితది కానీ దివ్య నా ఇంట్లోకి అడుగు పెడుతుంది. కొత్త సభ్యులుగా, టెనెంట్లుగా ఇంటిలోకి రాబోతుంది అని చెప్పిండు. ఆ తర్వాత మీరందరూ ఇప్పటి నుంచి మీరందరూ వేసే ఎత్తులేంటో ఆసక్తిగా ఎదురు చూస్తా. అందరికంటే పెద్ద సైకో నువ్వు బిగ్ బాస్ మామ. మేమందరం వీళ్ళు కొట్లాడుతుంటే చూస్తుంటే నువ్వు కొట్లాటలు పెట్టి మరీ చూస్తా అంటున్నావు. అమ్మా! ఎత్తుగడలు ఏందో చూస్తా అనగానే ఎత్తుగడలు స్టార్ట్ అయిపోయినాయి అబ్బా! ఇక దివ్యానికి తక్కువ ఓట్లేసారు నాకు. అంటే ఇమాన్యుల్ ఎంబడే కావాలనే మీరు రావాలని తక్కువ వేసినామంట. అబ్బా! ఓహో! సరే. ఆ తర్వాత వెల్కమ్ అని చెప్పి తీసుకొని పోయారు. ఆ తర్వాత దివ్యనికిత ఎగ్ కూడా తినను అనడం. ప్రియా వచ్చేసి అవునా మీరు ప్యూర్ వెజిటేరియన్ అంటే ఎగ్ కూడా తినను అంటది. అవునా అయితే మీకు వచ్చిన ఎగ్ నాకు షేర్ చేస్తారా అంటది. సంతోషం. సరే మనం మాట్లాడుకుందాం డీల్ షేర్ చేసుకుందాం అని అంటది. తర్వాత ఎపిసోడ్ చూసిరా అని ఇమాన్యుల్ అడిగితే చూశాను కొన్ని డేస్ 24/7 చూశాను. అండ్ ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా చూశాను. వీళ్ళు ఏమి చూసినా చూడకపోయినా మా రివ్యూ చూసుంటారు. ఖచ్చితంగా 200% మా రివ్యూ చూసే ఉంటారు. నాది కానీ ఇంకా మిగతా రివ్యూవర్స్ అందరి రివ్యూస్ కానీ ఖచ్చితంగా చూసుంటారు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారు.
చూస్తుంటే గనక సెలెక్ట్ గాని కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయరబ్బా! మీ కామెంట్ పిన్ చేసుకుందాం. ఆ! చూడు మన అగ్నిపరీక్ష కంటెస్టెంట్ మీ ఫీలింగ్ ఏంది సెలెక్ట్ కానందుకు కింద కామెంట్ చేయరి. ఆల్‌రైట్. దీని తర్వాత మనం మాట్లాడుకోబోతుంది దివ్య నిఖిత చెప్తా ఉంటదన్నట్టు. ఇక్కడ ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా చెప్పు అని చెప్పి మనీళ్ళు అడగకుండా అన్నీ చెప్పలేరు కాబట్టి ఏవైతే చెప్పగలుగుతారో అవి అడుగుతున్నట్టుగా అనిపించింది నాకు. అడుగుతుంటే దివ్య నిఖిత ఉండి ఇక్కడ ట్రయాంగిల్ నడుస్తుంది. స్క్వేర్ అయ్యేటట్టు కూడా అనిపిస్తుంది. అఫ్‌కోర్స్ ఆల్మోస్ట్ స్క్వేర్ కూడా నడుస్తుంది అన్నట్టుగా అంటది. అనగా ట్రయాంగిలా? అంటే ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలా? లేదంటే ఏంటి అని అంటే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అని అంటది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అంటే మాకు తెలుసులే శ్రీజ. మాకు తెలుసులే ఒక అమ్మాయి రీతు, ఇద్దరు అబ్బాయిలు మన పవనాలు. రీతు పవనాలు, రీతు పవనాలు హ్యాష్‌ట్యాగ్. హ్యాష్‌ట్యాగ్ రీతు పవనాలు. ఈయన ముగ్గురు మధ్యలో జరుగుతుందంటే రేయ్ ఏంట్రా అని చెప్పి అంటది కళ్యాణ్‌ని పట్టుకొని. మేము అసలు రీతుని అమ్మాయిలానే ట్రీట్ చేయం, అబ్బాయి అనుకుంటాం. అవునా? మరి అబ్బాయిలకి హగ్గులు ఇయ్యవే? ఓహో! ఆ అమ్మాయిని అబ్బాయిలాగా అనుకుని హగ్గులు ఇస్తాడనమాట. కానీ అబ్బాయిలు ఏడిస్తే హగ్గులు ఇస్తాడా? ఇమాన్యుల్ ఏడిచిండు పోయి వచ్చి హగ్ చేసుకున్నాడా ఎక్కడన్నా? పట్టుకున్నాడా? ఓహ్! అబ్బాయిలు పట్టుకుంటే ఏడ తేడా అనుకుంటారు అని చెప్పి అనుకుంటుండే ఓ సారు కదా! రాము ఏడ్చిండు ఎప్పుడన్నా హగ్ చేసుకున్నాడా వచ్చి? క్యా? క్యా? రైట్. మేము అమ్మాయిలానే ట్రీట్ చేయం దాన్ని అంటాడు. అబ్బా! అమ్మాయి కాబట్టి సొల్లు కాసుకుంటే ఎంబడెంబడ పోయి కళ్ళలో కనబెట్టి చూసి చేతులు చేతు ముక్కుల ముక్కు. తర్వాత ఇదే ఫ్లోలో మీరు దొంగతనాలు చేస్తూ ఉంటారు కదండి సంజన గారు. మీరు దొంగతనాలు చేయడం ఓకే. మీ స్క్రీన్‌లో చూస్తే బాగానే ఉంటుంది కానీ యాజ్ ఎ వ్యూవర్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దొంగతనాలు మాకు నచ్చకపోవచ్చు అని ఒక మాట అన్నది. యాజ్ ఏ అంటే ఇంట్లో ఉండే వ్యక్తిగా దొంగతనాలు కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు అనగానే సర్రని గాలింది అక్కకి. నా దొంగతనాలు నచ్చాయంటావా? నా దొంగతనాల హిస్టరీ ఏంటో తెలుసా? తెలుసా నా గురించి అని చెప్పి అనుకుంది మనసులో. ప్లాన్ ఏ స్టార్ట్. ఎవడికాడు ప్లాన్లు వేసిండు. రైట్. ఆ తర్వాత తనుజ, రీతు అక్కడ మనం ప్లాన్ చేస్తాం. గేమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి అక్కడ అన్నారు. ఇక్కడ సంజనాక గేమ్ స్టార్ట్స్ నౌ అని ఇక్కడ అన్నది. అక్కడ దివ్య నిఖిత గేమ్ స్టార్ట్స్ నౌ అని ఇక్కడ అన్నది. ఇది మేము చేయరయ్యా. మేము చేసి నన్ను ట్యాగ్ చేయరి, కొలాబరేషన్లో పెట్టుర్రి. మీమర్స్ చూస్తారు, ఐడియాస్ తీసుకుంటుర్రు, చేసుకుంటుర్రు. కొంచెం కొలాబరేషన్లో పడేరు. నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. క్రెడిట్స్ ఇవ్వండి. ఇక్కడ సంజన అక్క ఎవరు ప్రియా అండ్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కలిసి దివ్య నిఖిత మీద స్కెచ్ చేసారు. ఏమేసారు? ప్లాన్ స్టార్ట్స్ నవ్ అన్నారు. ఏమన్నారు? ఆమె దొంగతనాల గురించి మాట్లాడింది కదా, చలో కొట్టేద్దాం. ఏం కొట్టేద్దాం రెడీ. ఆమె మేకప్ సామాన్లన్నీ డ్రాయర్లు వేసుకోవడం చూశాను, డ్రాలో అందులో వేసుకోవడం చూశాను. సో అవన్నీ మార్నింగ్ వరకు మొత్తం గాయబ్ కావాలి. మళ్ళీ అయ్యో పాపం ఎలాగా అని చెప్పి జాలి పడద్దు. జాలి పడేది ఉంటే కలవదు చెప్తున్నా. అయ్యో ఇలా చేస్తూ వీక్ అయిపోకూడదు, పాపం అనొద్దు, ఇచ్చేద్దాం అనొద్దు, ఏడుస్తుంది అనొద్దు, నాగార్జునగర్ వచ్చేదాకా అలాగే ఉండాలి అని చెప్తుంది. ఓ అమ్మ అక్క చూడు, నేను ఎవరిని ట్రస్ట్ చేయను. నేను ఏదైనా నేనే చేస్తా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ట్రస్ట్ చేస్తున్నా. ఫ్లోరా గారిని కూడా ట్రస్ట్ చేసిందిగా, ఫ్లోరా గారితో కూడా చేయించింది కదా. ఫ్లోరా గారు గుప్పిట్లోకి వచ్చేసిరుగా. చెప్తున్నా 12 వారాల జర్నీ ఉంది మనకి. చెప్తున్నా నువ్వేం చేయాలంటే చేసింది ఎవ్వరికి చెప్పదు, సైలెంట్ ఉండాలి ఓకేనా అని చెప్పింది. సరే మంచిది. రైట్. అండ్ నెక్స్ట్ అడిదిక్కు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు బయట ఉన్నారు కదా, మనం కొట్టేద్దాం ఓకే రైట్ అని చెప్పి రీతుకి చెప్పింది. ఆమె సామాన్లు కొట్టేయాలి, ఆమె కాఫీ కొట్టేసింది, అన్నీ కొట్టేస్తున్నాం. ఇప్పుడు ఆమె మేకప్, లిప్స్టిక్, ఇంకేమో ఏదో క్రీమ్ ఖచ్చితంగా మార్నింగ్ అదే పెట్టుకుంటుంది కదా. సో ఆ 2 తీసేయాలని చెప్పి వాళ్ళు దొంగతనం చేసారు. తీసుకుపోయి షూలో పెట్టేస్తుంది. గేమ్ స్టార్ట్స్ నవ్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. గేమ్ స్టార్ట్స్ నవ్ అని ఇక్కడ అనుకున్నారు. అక్కడ దివ్య నిఖిత లోపల నుంచి కూర్చుండి బిగ్ బాస్ ఈ లవ్ టాపిక్ ఎందుకు చెప్పానంటే, ఒక నిమిషం, ఈ లవ్ ట్రాక్స్ గురించి చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, ఆ ఒక్క మాట మాట్లాడంగానే నలుగురు షేక్ అయ్యారు బిగ్ బాస్. ఎవరు ఫుటేజ్ ఇప్పుడు తెలుస్తుంది బిగ్ బాస్ ఎవరు ఫుటేజ్ కోసం చేస్తున్నారు, ఎవరు ఒరిజినల్గా ఫీలింగ్స్ తోటి నిజంగా లవ్ చేస్తున్నారు, ఎవరు ట్రాక్ కోసం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది బిగ్ బాస్. చెప్పడానికి రీజన్ అదే. ఇప్పుడు ఎవరి బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా మారుస్తారు, వాళ్ళు ఎలా మారుతారు అంతా కూడా తెలుస్తుంది బిగ్ బాస్ అని అంటది. అక్కడికి మనకు అయిపోయింది కదా. గేమ్ స్టార్ట్స్ నవ్ అని అన్నది ఇదంతా స్టార్ట్ చేసింది అన్నట్టు. ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు. కానీ మీ అందరికీ తెలియదు, అందరినీ ఆడించే అసలైన గేమర్ బిగ్ బాస్ నేనే.
నా ఇంట్లో నా ఆట మాత్రమే సాగుతుంది. అదనమాట మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరు. పాతలు లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టండి. వెంటనే హైప్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఎక్కడెక్కడ నచ్చుతుందో ఆ టైమ్ స్లాబ్స్ పెట్టి ఇక్కడ నాకు బాగా నచ్చింది, ఇక్కడ బాగా నవ్విన, ఇక్కడ బాగా నాకు పాయింట్ బాగా అనిపించింది, ఇట్లా నేను పెట్టే ప్రయత్నం చేయండి. బాగుంటుంది, మాకు కూడా ఎనర్జీ బూస్ట్ టానిక్స్ బోనూట్ వస్తుంది. ఓకేనా, ఉంటా, బాయ్, చెబ్బాకే.